జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధం ప్రారంభిస్తున్నాం. ప్రతి స్కంధాన్ని ప్రారంభించేటప్పుడు పోతనామాత్యులు స్తుతి చేసినట్లుగానే ఈ స్కంధం ప్రారంభించేటప్పుడు కూడా ఆ శ్రీరామ స్తుతితో ప్రారంభించారు. శ్రీకంఠ చాప ఖండన పాకారి ప్రముఖ వినుత భండన విలసత్కాకుత్సవంశ మండన రాకేందు యశో విశాల రామ నృపాల. ఓ శ్రీరామచంద్ర, శివుని విల్లు విరిచి సీతాదేవిని చేపట్టిన వాడవు. ఇంద్రాది దేవతలు కీర్తించే విధంగా రావణ కుంభకర్ణాది రాక్షసులను సంహరించిన వాడవు. సూర్య వంశానికి భూషణమైన వాడివి. పూర్ణ చంద్రుని వంటి నిర్మలమైన కీర్తి కలవాడవు. ప్రజలకు సదా మోదమునకు చేకూర్చేవాడవు. అటువంటి నీకు నమస్కారము. నేను దశమ స్కంధాన్ని ప్రారంభిస్తున్నాను, అవతరించవలసింది అని పోతనామాత్యులు శ్రీరామ స్తుతి చేశారు. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను వినిపిస్తున్నారు. పరీక్షణ్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను తెలియజేస్తున్నారు. మహనీయ గుణగరిష్ఠులకు నమ్ముని శ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూతుండిట్లనియే నట్లు పరీక్షిన్ నరేంద్రుడు సుఖ యోగీంద్రుంగనుగొని. నైమిసారణ్యంలో సౌనకాది మహాములతో సమస్త పురాణాలను వ్యాఖ్యానం చేసి చెప్పగల సూత మహర్షి ఇలా అంటున్నారు. ఏమంటున్నారు? ఆ విధంగా పరీక్షణ్ మహారాజు సుఖ యోగేంద్రుడితో ఇలా పలుకుతున్నారు అని. ఏమని పలుకుతున్నారు పరీక్షణ్ మహారాజు అంటే, సుఖ యోగేంద్రుడు యదువంశాన్ని గురించి చెప్తూ, యదువంశ చరిత్ర ఎవరు విన్నా చదివినా వారికి మళ్ళా జన్మ అనేది లేదు, మోక్షం వస్తుంది. ఎందుకో తెలుసా? ఆ యదు వంశంలో ఆ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మగా అవతారాన్ని తీసుకున్నారు, అవతరించారు అని చెప్పారు. అలా చెప్పినప్పుడు పరీక్షణ్ మహారాజు సుఖ యోగేంద్రులతో ఇలా పలికారు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ పరీక్షణ్ మహారాజు బతకడానికి కారణమైన వాళ్ళు అని తెలిపితివి సోమ సూర్యుల కుల విస్తారంబు వారి కులము ధరిత్రి సుల నడవళ్ళను వింటిమి కల రూపములెల్ల మాకు గడు వెరగులగున్. ఓ సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజ్ అడుగుతున్నారు, నువ్వు సుఖ మహర్షి అప్పటికే సూర్యవంశం చంద్రవంశం రెండు చెప్పారు. సూర్య చంద్ర వంశాలు వృద్ధి పొందిన విధానాన్ని, ఆ వంశాల్లో జన్మించిన రాజుల చరిత్రను, వాళ్ళ నడవడిని, వాళ్ళ ప్రవర్తనను ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు. మీరు మోక్షాయిచ్చ గల మాకు వారి చరిత్రలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. శీలము గల ఎదు కులమున నేల పుట్టెను మహాత్ముడీశుడు విష్ణు డేలీల మెలగే నెయ్యే వేళల నేమేమి చేసే వివరింపు తగన్. దశమ స్కంధంలో శ్రీకృష్ణ అవతార గాథ వస్తుంది అని పరీక్షణ్ మహారాజ్ అడుగుతున్నారు. మహాత్ముడు, ఈ లోకాలను ఏలేవాడు అయిన ఆ శ్రీమన్నారాయణుడు మంచి నడవడి గల యాదవ కులంలో ఏ కారణం చేత జన్మించాల్సి వచ్చింది? అనంతరం ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు? ఏ సమయంలో ఏ ఏ లీలలు చేశారు? ఈ విషయాలన్నీ దయచేసి వివరించవలసింది. భవములకు మందు చిత్త శ్రవణానందము ముముక్షు జనపదము హరిస్తవము పశుఘ్నుడు దక్కను చెవులకు దనివయ్యే ననడి చెనిటియుగలడే. శ్రీకరుడైన ఆ శ్రీ మహావిష్ణువు యొక్క స్తోత్రం మహా సంసార వ్యాధులకు ఔషధము, చెవులకు సార్థకత్వాన్ని ఇస్తుంది, మనస్సుకు చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆ అవతార గాథలు వింటుంటే చాలా ఆనందం వస్తుంది. మోక్షం నందు ఆపేక్ష గలవాళ్ళకి పరమానందదాయకమైంది. అలాంటి భగవంతుని గుణకీర్తనాన్ని విని ఇంకా చాలనే మూర్ఖుడు ఎవరైనా ఉంటారా? హింసా ప్రవృత్తి గల కిరాతకుడు గాని అన్యుడు కాదు. నాకు చాలా వినాలనిపిస్తోంది ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు నాకు చెప్పాల్సింది. మా పెద్దలు మునువేల్పులు నోపని భీష్మాది కురుకులోత్తమ సేనా కూపారము నే కోలము రాపున లంఘించి రొక్క బాల పదముగాన్.
మా తాతలైన పాండవులు పూర్వం భారత యుద్ధంలో దేవతలను సైతం జయించగల భీష్మాది కురువీరులతో యుద్ధం చేశారు. సాగరం వంటి ఆ సేనావాహినిని పసివాని అడుగుని దాటినంత సులభంగా ఏ నావ సహాయంతో దాటగలిగారు? పరీక్షన్ మహారాజుకు చాలా ఇష్టంగా ఉంది ఆ శ్రీకృష్ణ అవతార ఘట్టాలు వినాలని. మాయమ్మ కుక్షి గురుసుత సాయక పీడితుడనైన జడు నన్ను గౌంతేయ కురుకులము నిలుపగా నాయుత్తముడాత్త చక్రుడై రక్షించెన్. పరీక్షణ్ మహారాజ్ చెప్తున్నారు. అంతేకాదు, నిన్న తల్లి గర్భంలో ఉండగా పాండవ కులం నాశనం అవుగాక అని గురుపుత్రుడైన అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రం నన్ను పలు విధముగా బాధించసాగింది. అప్పుడు ఆ సమయంలో ఆ మహాగ్ని జ్వాలల నుండి చక్రధారి అయి ఆ శ్రీకృష్ణ పరమాత్మే నన్ను రక్షించాడు కదా. కలిసి పురుషమూర్తి కాల రూపములను లోకజనుల వెలిని లోన నుండి జన్మ మృత్యువులను సంసార ముక్తుల నిచ్చునతని చరిత మెల్ల జపుము. ఆ శ్రీ మహావిష్ణువు కేవలం నా సంరక్షణ మాత్రమే కాదు, సమస్త దేహధారులను రక్షిస్తూనే ఉన్నారు. అంతరంగమందు ఆత్మరూపంలో, బాహ్యమున కాల రూపంలో ప్రవర్తిస్తూ బాహ్యం చూసే వాళ్ళకి మాత్రమే చూసే వాళ్ళకి బంధాన్ని, అంతరంగంలో దృష్టి నిలిపిన వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తున్నారు ఆ శ్రీ మహావిష్ణువు. అలాంటి ఆ పురుషోత్తముని చరిత్రను వినాలని నాకు మిక్కిలి ఆసక్తిగా ఉంది అని ఇంకా పరీక్షన్ మహారాజ్ సుఖ మహర్షితో ఇలా అంటున్నారు. ఊహించి రాముడు రోహిణి కొడుకంచు నప్పుడు యోగీంద్ర చెప్పితీవు దేవకి కడుపున నేవెరవున నాతడుండెను దేహంబు నుండు లేక తన తండ్రిలు వాసి వనజాక్షుడే రీతి మందకు బోయనే మందిరమున నుండి ఎయ్యది చేయుచుండెను తనమేన మామ కంసుని నేల నామమణచే నెన్ని ఏండ్లు మనియ నిల మీద మనుజుడై ఎందరైరి భార్యలెట్లు మెలగే మరియు నేమి చేసే మాధవు చారిత్ర మెంతగలదు నాకు నేర్పరింపు. ఆ కృష్ణ పరమాత్మని గురించి నాకు తెలియచేయాల్సింది అని పరీక్షన్ మహారాజు సుఖ మహర్షిని, ఓ యోగీంద్ర, బలరాముడు రోహిణీదేవి పుత్రుడని చెప్పావు కదా, మరి అతడు ఏ ఉపాయం లేకుండా, మరో శరీరం లేకుండా దేవకీదేవి గర్భంలో కూడా ఉన్నాడు కదా. దేవకీదేవి పుత్రుడైన శ్రీకృష్ణుడు తన తండ్రి అయిన వసుదేవుని ఇంటి నుంచి రేపల్లకి ఎలా వెళ్ళాడు? అక్కడ ఎవరింట్లో ఉన్నాడు? ఏం చేశాడు? తన మేనమామైన కంసుణ్ణి ఎందుకు సంహరించాల్సి వచ్చింది? ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు జీవించి ఉన్నాడు? ఆ శ్రీకృష్ణ పరమాత్మకి భార్యలు ఎంతమంది? వాళ్ళతో ఎలా మెలిగాడు? అతడు చేసిన ఘనకార్యాలేంటి? ఆ మాధవుని చరిత్ర అంతా నాకు సవిస్తరంగా చెప్పవలసింది అని పరీక్షన్ మహారాజ్ అడుగుతున్నారు. ఓ మహర్షి, నీ ముఖాంబుజాత నిర్ముక్త హరి కథామృతము ద్రావమేను వదలే వంతమానే నీరు వట్టు నా కలియును దూరమయ్య మనము దొంగలించే. ఆ పరీక్షన్ మహారాజు ఇలా అంటున్నారు. ఓ మునీంద్ర, నేను అన్నపానాదులు మానేసినా సరే ఆకలి లేదు, నాకు దాహం లేదు. ఆకలి దప్పులు నన్ను కొంచెమైనా బాధించడం లేదు. పైపచ్చు నా మనస్సు మరింత ఉత్సాహంగా ఉంది. దీనికి కారణం మీ ముఖ పద్మం నుండి దాలువారుతున్న ఆ భగవంతుడి అమృతమయ లీలా కథలను నేను తనివి తీరా పానం చేయడమే అని పలికిన ఆ పరీక్షన్ మహారాజు మాటలు విని సుఖ మహర్షి ఇలా అన్నారు. విష్ణు కథారతుడగు నరు విష్ణు కథలు చెప్పు నరుని వినుచుండు నరున్ విష్ణు కథ సంప్రశ్నము విష్ణుపది జలము భంగి విమలుల చేయున్. ఎంత చక్కగా చెప్పారు సుఖ మహర్షి. ఓ రాజా, శ్రీ మహావిష్ణువు యొక్క కథలను చెప్పమని అడిగేవాళ్ళు, ఆ విష్ణు కథలను చెప్పేవాళ్ళు, వీటిని ఆసక్తిగా వినేవాళ్ళు, ఈ ముగ్గురు కూడా తరించిపోతారు. ఇది ఏ విధంగానో తెలుసా? విష్ణు పాదం నుండి ఉద్భవించిన గంగాజలం ఏ విధంగా తన యందు మునిగిన వారిని పవిత్రులను చేస్తుందో, అదే విధంగా విష్ణు కథ ప్రసంగం మొత్తం అందరినీ కూడా సర్వులను పునీతులను గావిస్తుంది, పవిత్రం చేస్తుంది అని సుఖ మహర్షి అంటున్నారు. రాజేంద్ర వినుతొల్లి రాజలాంఛనముల వేల సంఖ్యల దైత్య విభులు తన్ను నాక్రమించిన భారమాగజాలక భూమి
గోరూపయై బ్రహ్మ చేరబోయి కన్నీరు మున్నీరుగా రోదనము సేయ కరుణతో భావించి కమల భవుడు ధరణి నూరడబల్కి ధాత్రియు వెల్పులు గదలిరా శ్రీ మహావిష్ణునే గాననేగి పురుష సూక్తంబు చదివి అద్భుత సమాధి నుండి ఒక మాట విని వారి జోద్భవుండు వినుడు వేల్పులు ధరయు నే విన్న ఎట్టి పలుకు వివరింతునని ప్రీతి పలికెదిలియా. ఓ పరీక్షన్ మహారాజా విను. పూర్వం లెక్కలేనంత మంది రాక్షసులు అందరూ రాక్షస రాజులయ్యి రాక్షస కృత్యాల్లో ప్రవర్తిస్తూ భూమి అంతా ఆక్రమించుకొని పరిపాలిస్తున్నారు. వాళ్ళు భూమి అంతా సంచరించేస్తున్నారు. ఆ పాప భారాన్ని మోయలేక భూమి గో రూపం ధరించింది. బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి కన్నీరు ముగ్గెన్నీరుగా శోకించింది. అప్పుడు బ్రహ్మదేవుడు కనికరంతో ఆ భూమాతను ఓదార్చి ఇంద్రాది దేవతలతో ఆ భూమాతను వెంట పెట్టుకుని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. శ్రీ మహావిష్ణువును సందర్శించి పురుష సూక్త మంత్రాలతో బ్రహ్మదేవుడు ధ్యానం చేశారు. ఆ ధ్యానంలో ఆయనకు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క భగవద్వాణి వినిపించింది. దాన్ని విన్న బ్రహ్మదేవుడు దేవతలందరితోనూ, అక్కడ భూమాత కూడా ఉంది, ఆ భూదేవితోనూ ఈ విధంగా అన్నారు, నాకు వినిపించింది, నేను మీకు తెలియచేస్తాను వినండి. యాదవ కులమున నమరులు మేదినిపై బుట్ట జనుడు మీ అంశములన్ శ్రీదైతుడు వసుదేవున కాదరమున బుట్టి భారమంతయు బాపున్. ఆ పరమాత్మ శ్రీ మహావిష్ణువు భగవంతుడు యదు కులంలో అవతరించనున్నాడు. అందువల్ల మీరు మీ మీ అంశముల చేత యదు వంశంలో భూమిపై శ్రీ మహావిష్ణువు కంటే ముందుగా జన్మించండి. ఆ పైన శ్రీ మహావిష్ణువు వసుదేవునికి పుత్రుడై పుట్టి భూభారాన్ని తొలగిస్తాడు. హరి పూజార్థము పుట్టుడు సురకన్యలు భూమి యందు సుందర తనులై హరికగ్రజుడై శేషుడు హరికళతో బుట్టు తత్ప్రియారంభుండై. దేవతా స్త్రీలందరూ వెళ్ళండి, శ్రీహరికి పరిచర్యలు చేయడానికి సుందరమైన రూపంతో పుట్టవలసింది. ఆదిశేషుడు ఆ శ్రీహరి అంశతో ఆయనకు అగ్రజుడుగా పుట్టి ప్రియమైన పనులు చేస్తుంటాడు. ఈ ప్రపంచమెల్లనే మాయచే మోహితాత్మ మగుచు నుండు నట్టి మాయ కమలనాభునాజ్ఞ కార్యార్థమై నిజాం శంభు తోడబుట్టు జగతి ఎందు. ఈ ప్రపంచం అంతా ఏ మాయ చేత ప్రేమిస్తూ ఉంటుందో అలాంటి యోగమాయ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ చేత తన అంశతో కార్యార్థమై భూలోకంలో పుడుతుంది. యోగమాయ కూడా భూలోకంలో ఒక పని చేయడం కోసం పుడుతుంది అని బ్రహ్మదేవుడు ఈ విధంగా దేవతలందరికీ చెప్పి భూదేవిని ఓదార్చి సత్యలోకానికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో సూరసేనుడు అనే యాదవరాజు మధురను రాజధానిగా చేసుకొని మధుర సూరసేన దేశాలను పరిపాలన చేస్తున్నాడు. సూరసేనుడు పరిపాలిస్తున్నాడు మధురని. ఏ మధుర యందు నిత్యము శ్రీమన్నారాయణుండు సెలగు ప్రియముమై నా మధురయ సకల యాదవ భూమీషులకెల్ల మొదలి పురి అయ్య నృపం. ఓ మహారాజా, ఏ మధురయందు ఆ శ్రీమన్నారాయణుడు విలాసంగా విహరించాడో అలాంటి మధుర మొదట్లో యాదవరాజులందరికీ రాజధానిగా ఉంది అని ఆ శ్రీకృష్ణ అవతారం కథని ప్రారంభించారు సుఖ మహర్షి. ఆ శూరసేనునికి ఆత్మజుండగు వసుదేవుడా పురినొక్క దినమునందు దేవకి పెండ్లి అయి దేవకియును దాను గడువెక్క రథమెక్కి కదలు వేళ నుగ్రసేనుని పుత్రుడుల్లాసి కంసుండు చెల్లెలు మరదయోనుల్లసిల్లి హరుల పగ్గముల జే నందిరొప్పదొడంగే ముందట భేరులు మురజములను శంఖ పటహములను జడికొని మ్రోయంగ గూతు తోడి వేక్క కొనలు సాగా దేవకుండు సుతకు దేవకి దేవికి నరణ మీదలెంచి ఆదరించి. ఆ సూరసేన మహారాజు మధురాపురాన్ని పాలిస్తున్నాడు. ఆ మధురాపురాన్ని పాలన చేస్తున్న సూరసేన మహారాజుకు కుమారుడైన వసుదేవుడు ఒక మంచి రోజున దేవకీదేవిని పెళ్ళాడాడు. మిక్కిలి ఉల్లాసంతో తన ఇంటికి రథం మీద బయలుదేరాడు. అప్పుడు ఉగ్రసేనుని కుమారుడైన కంసుడు తన చెల్లెల మీద ప్రేమతో, చెల్లెలంటే పినతల్లి కూతురు, ఆ చెల్లెల మీద ప్రేమతో స్వయంగా రథానికి ఉన్న గుర్రాల పగ్గాలను పట్టి తోలసాగాడు. రథం ముందుగా సకల రాజలాంఛనాలతో బయలుదేరింది.
భేరీలు, మృదంగాలు, శంఖాలు, తప్పెట్లు మొదలైనవి మ్రోగుతూ సాగుతున్నాయి. దేవకీదేవి తండ్రి అయిన దేవకుడు ఎంతో ఉల్లాసంతో కూతురుకు కానుకలు ఇవ్వాలి అని అనుకున్నాడు. కంసుడు, వసుదేవుడు, దేవకీదేవి ఇద్దరు వివాహం చేసుకున్నారు. దేవకీదేవిని వసుదేవుడు తన రాజ్యానికి తీసుకెళ్తుంటే కదా రథాన్ని కంసుడు తోలుతున్నాడు. దేవకీదేవి తండ్రి అయిన దేవకుడు ఎంతో ఉల్లాసంతో కూతురికి కానుకలు ఇవ్వాలి అనుకున్నాడు. అనుకుని సమస్త వస్తువుల చేత నింపబడిన 1800 రథాలను, 1800 రథాలు, బంగారు ఆభరణాలతో నిండిన 400 ఏనుగులను, 10,000 గుర్రాలను, 200 మంది విలాసవతులైన దాసీ జనాలను అరణంగా ఇచ్చాడు. వీళ్ళందరూ కూడా ఈ నూతన దంపతులతో పాటు వెనకాల వస్తున్నారు. అంతటా నూతన దంపతులు రాజమార్గంలోంచి బయలుదేరారు. పగ్గములు వదిలి వేగిర మగ్గలముగ రథమున గడపు నా కంసుడు లో బెగ్గిలి ఎగ్గని తలపక దిగ్గనన శరీరవాణి దివినిట్లనియన్. కంసుడు రథం తోలుతున్నాడు. చాలా నూతన దంపతులు వసుదేవుడు, దేవకీదేవి ఇద్దరు కూడా రథంలో ఉన్నారు. గుర్రాల పగ్గాలను సడల్చి చాలా వేగంగా ఉత్సాహంగా రథాన్ని తోలుతున్న కంసుడు ఉలిక్కి పడేట్టుగా ఆకాశంలోంచి అశరీరవాణి ఇలా పలికింది. ఎందుకు అలా భయపెడుతోందో కంసుడిని తెలియదు. మరి అశరీరవాణి ముందే ఎందుకు చెప్పడం? ఎందుకంటే దానికి కూడా అది కూడా పరమాత్మ లీల. తుష్టయగు భగిని మెచ్చగా నిష్ఠుడ వైరథము గడిపే దెరుగవు మీదన్ శిష్టయగు నీ తలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుజుమే. చాలా ఆనందంగా చెల్లెల్ని బావగారిని తీసుకొని రథం తోలుతుంటే ఉన్నట్టుండి ఆకాశవాణి వినిపించింది ఆయనకి. ఏమని వినిపించింది? వాడు భయపడేట్టు వినిపించింది. ఓ కంసుడా, తోబుట్టువైన దేవకీదేవి మెచ్చుకున్నట్లు చాలా ప్రేమగా ప్రీతితో రథాన్ని తోలుతున్నావు కదా, కానీ ఇక మీద జరగబోయే సంగతి నీకు తెలియదు. ఇదిగో ఈ సహోదరి నీ చెల్లెలు ఉందే, ఆ చెల్లెల యొక్క 8వ కుమారుడు నిన్ను సంహరిస్తాడు సుమా అని వినిపించింది. అలా ఆకాశవాణి పలికేసరికి కంసుడు అదిరిపడ్డాడు. కంసుడు అసలే రాక్షసుడు. అప్పటికి కంసుడికి తన రాక్షసుడు తెలియదు. తర్వాత తెలిసింది. భోజ కులాన్ని నశింపచేసేందుకు జన్మించిన అతను భుజాలు కదులుతుంటే కత్తిని భయంకరంగా చెరాలను దూశాడు. తోబుట్టువైన దేవకీదేవి కొప్పు పట్టుకుని అలంకరణ చెదిరేట్టుగా కిందికి లాగేశాడు, ఈడ్చేశాడు. ఆవిడ కింద పడిపోయింది పాపం. తోబుట్టు అని కూడా చూడక ఎంచక తెగించి చంపడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు గబుక్కున వసుదేవుడు తన భార్య కదా అడ్డం పడ్డాడు. ఆ పాప చిత్తు మత్తు గోపాగ్ని శిఖానువృత్తు కొనకొని తన సల్లాపామృతధార విక్షేపంబున కొంత శాంతు చేయుచు పలికెన్. వసుదేవుడు కంసుడికి దేవకీదేవిని ఎప్పుడైతే దేవకీదేవి అష్టమ గర్భం నిన్ను చంపుతుంది అని ఆకాశవాణి అశరీరవాణి పలికిందో, ఆ దేవకీదేవిని రథంలోంచి కిందికి లాగేసి కొప్పు పుచ్చుకుని కత్తి తీశాడు చంపేద్దామని. అంటే అప్పుడు యుక్తాయుక్త విచక్షణ లేనివాడు, పైగా ఆగ్రహంతో ఉన్నవాడు, ఆవేశంతో ఉన్నవాడు. ఆయన కంసుని కోపం అనే నిప్పును చల్లార్చడానికి తన మంచి మాటలు అనే అమృత వర్షం చేత శాంతపరుస్తూ వసుదేవుడు మెల్లగా ఇలా పలకసాగాడు. అడ్డం వెళ్ళాడు. కంసుడు దేవకీదేవిని చంపకుండా అడ్డం వెళ్ళాడు. అన్నవు నీవు చెల్లెలికి నక్కట మాడలు చీరలిచ్చుటో మన్నన సేయుటో మధుర మందుల భాషలనాదరించుటో మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్న మాని రావన్న సహింపుమన్న తగదన్న వధింపకుమన్న వేడెదన్. వసుదేవుడు కంసుడితో అంటున్నాడు, బావా, అన్నవి నువ్వు నీ చెల్లెల్ని చంపడానికి తలపెట్టావు, ఇది సమంజసమేనా? చెల్లెలకి ఎవరైనా అన్నయ్యలు ఏమిస్తారు? ఇస్తే డబ్బిస్తారు, వరహాలు ఇవ్వాలి, విలువైన వస్త్రాలు ఇవ్వాలి, గౌరవించాలి, మృదువైన మాటల చేత ఆదరించాలి. అయ్యో ఇదేంటి? ఎక్కడో ఆకాశవాణి మాటలు నిజమని నమ్ముతావా నువ్వు? చంపడమే మేలని అనుకోకు, దయతో ఈ పనిని విరమించు, ఇది నీకు తగదయ్యా, ఆమెను వధించకు, నేను ప్రార్థిస్తున్నాను అని వసుదేవుడు అడ్డం వెళ్ళాడు కంసుడికి. చెలియల్ గన్నియ ముద్దరాలబల నీ సేమంబు చింతించు నిర్మల దీనిన్ బయలాడు మాటలకునై మర్యాద బోదట్టి సత్కుల జాతుండవు పుణ్యమూర్తి ఒకట గోపంబు పాపంబు నెచ్చెలినోహో తెగవ్రేయబాడి యగునే చింతింపు భోజేశ్వరా. కంసుడితో అంటున్నాడు, అయ్యో నీకు చెల్లెలు వరసకి చెల్లెలు కదా, చెల్లెలంటే కూతురు కదా, చెల్లెలు ఏమవుతుంది? కూతురు లాంటిది, పైగా ఎలాంటిది? అమాయకురాలు, అబల, కన్య,
ఎప్పుడూ నీ క్షేమాన్నే కోరుతుంటుంది. సాధారణంగా ఆడవాళ్ళందరూ పుట్టింటి క్షేమాన్ని కోరుతారు, అన్నదమ్ముల క్షేమాన్నే కోరుతారు వాళ్ళు. నిష్కపట స్వభావం కలది. అటువంటి దేవకీదేవిని ఏవో మాటలు వినిపించిన కారణంగా చంపడం నీకు ధర్మం కాదు కదా. కోపం మహాపాపం సుమా. నువ్వేమిటి, నువ్వు పవిత్రమైన భోజవంశంలో జన్మించిన వాడివి కదా, ఆలోచించు చూడు, నువ్వెంత పుణ్యమూర్తివి. ఆ నీకు ఇది తగిన కార్యమేనా? వసుదేవుడు కంసుడితో అంటున్నాడు, మేని తోడన పుట్టు మృత్యువు జనులకు నెల్లి నేడైన నూరేండ్లకైనా దెల్లంబు మృత్యువు దేహంబు పంచత నంద గర్మానుగుండై శరీరి మారు దేహమునోది మరితొంటి దేహంబు బాయును తన పూర్వ భాగమెత్తి వేరొంటిపై బెట్టి వెనక భాగం బెత్తి గమనించు తృణజలూక యునుబోలే వెంటవచ్చు కర్మ విసరంబు మునుమేలు కన్న వేళ నరుడు కన్న విన్న తలపబడిన కార్యతంత్రంబు కలలోన పాడి తోడగానబడిన ఎట్లు. వసుదేవుడు ఆయన ఒక గొప్ప పుణ్యమూర్తి, ఎంత బాగా చెప్తున్నారు. ఓ వీరుడా, ప్రాణులు పుట్టినప్పుడు వాళ్ళతో పాటే మృత్యువు కూడా పుడుతుంది. వారి శరీరంతో మృత్యువు కూడా నిర్ణయం అవుతుంది. వాళ్ళు ఎప్పుడు పుడతారు, ఎప్పుడు మరణిస్తారో ముందర నిర్ణయం అయిపోతుంది. అది వెంటనే కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు, చాలా కాలం బతకచ్చు. కానీ మృత్యువు మాత్రం అనివార్యం కదా, ఎవరు తప్పించుకోలేరు. మరణం అంటే ఏంటి? శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది. తన కర్మను అనుసరించి వివసుడే జీవుడి శరీరాన్ని వదిలేస్తాడు. పచ్చికలో తిరిగే ఆకు పురుగు ఎలా ఉంటుంది? శరీరం యొక్క ముందు భాగాన్ని గడ్డిపోచ మీద పెట్టాక పట్టు కుదిరాక అప్పుడు వెనక భాగాన్ని ఎత్తి ముందుకు లాక్కుంటుంది కదా. అలాగే జీవుడు తన కర్మను అనుసరిస్తూ ముందు ఇంకో శరీరాన్ని ఏర్పాటు చేసేసుకున్నాక ఈ శరీరాన్ని వదిలిపెడతాడు అని, ఇవన్నీ కూడా జీవుని వెంట వస్తాయి. మనం మెలకువలో చూసింది, తలచినవి స్వప్నంలో వచ్చినట్టుగా శరీరం విడిచినప్పుడు కర్మ వాసనలు కూడా జీవుని వెంట వస్తాయి. ఒక శరీరాన్ని రాబోయే జన్మలో ఏ శరీరం అవుతుందో చూసుకుని ఈ శరీరాన్ని వదిలేస్తాడు జీవుడు. తన తొంటి కర్మ రాశికి నన్ను చెరమై బహువికారమై మనసు వడింజను నింద్రియముల తెరవుల ధనువులు పెక్కైన జడవు తన కర్మంబుల్. ఓ కంస, తన పూర్వజన్మ కర్మలకు అనుకూలంగా మనస్సు ఇంద్రియాల వెంట వెళ్ళిపోతుంటుంది. పూర్వజన్మలో ఎలాంటి గుణాలు ఉంటాయో అలాంటి ఆ గుణాలన్నీ సంస్కారాలన్నీ మళ్ళా వచ్చేస్తాయి, ఆ ఇంద్రియాల వెంట పోతుంటుంది. కాబట్టి మానవుడు ఎన్ని జన్మలెత్తినా పుణ్యము పాపము మిశ్ర రూప ఫలితము మూడు కూడా భగవద్గీతలో పరమాత్మ కూడా చెప్తాడు, మా పుణ్యాన్ని అనుభవిస్తారు, పాపాన్ని అనుభవిస్తారు, మిశ్ర రూప కర్మ ఫలితాన్ని కూడా అనుభవించ తీరవలసిందే అని వసుదేవుడు అంటున్నాడు. జలఘటాదులందు చంద్ర సూర్యాదులు గానబడుచు గాలి గదలు భంగి నాత్మకర్మ నిర్మిత అంగంబులను బ్రాణి గదలు చుండు రాగ కలిచుడగుచు. కంసుడికి బోధిస్తున్నాడు, గీత బోధిస్తున్నాడు ఈయన వసుదేవుడు. నీటి కుండల్లో చెరువుల్లో సూర్యచంద్రుల బింబాలు కనిపిస్తాయి కదా, అవి ప్రతిఫలించినప్పుడు గాలి కదులుతూ ఉన్నట్టు ఉంటాయి. అలాగే జీవుడు తన త్రికరణాల చేత చేయబడ్డ పాప పుణ్యాలు మిశ్రమ కర్మల వల్ల తాను చేసుకున్న శరీరంలో రాగద్వేషాలతో చెలుస్తూ ఉంటాడు. కర్మములు మేలు నెచ్చును కర్మంబులు గీడు నెచ్చు కర్తలు తనకు కర్మములు బ్రహ్మకైనను కర్మగుడై పరుల దడవగా నేమిటికిన్. ఎంత చక్కగా చెప్తున్నారు. నువ్వు భయపడతావేంటి? తన చేత చేయబడ్డ పుణ్యకర్మ పాపకర్మాలే తనకు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఇస్తాయి. అవే సుఖాన్ని దుఃఖాన్ని ఇచ్చే కలుగజేసే అధికారులు. బ్రహ్మ సహితము కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. అందువల్ల తన కర్మఫలమైన సుఖ దుఃఖాలను తను అనుభవిస్తూ దీనికి పరులు ఎందుకు ఆరోపించడం దేనికి? నిన్ను ఎవరో చంపుతాను నువ్వెందుకు అనుకుంటావు? నువ్వు ఒకవేళ చనిపోవాలి ఉంటే కనుక చనిపోతావు అంతే. కావున బరులకు హింసలు గావింపగవలదు తనకు కళ్యాణముగా భావించి పరుల నుంచినబోవునే తత్ఫలము పిదప పొందకయున్నే. కాబట్టి పరులను హింసించడం తగదు. నీ సుఖం కోసం నువ్వు ఇతరులను బాధిస్తే ఇప్పుడు కాకపోయినా ఇంకో జన్మాంతరం అందైనా దానికి తగిన ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించాల్సి వస్తుంది అని ఇంకా ఇలా చెప్తున్నారు. వావి చెల్లెలు గాని పుత్రిక వంటి దుత్తమురాలు సంభావనీయ చరిత్ర భీరువు బాల నూత్న వివాహ సుశ్రీ విలాసిని దీన కంపిత చిత్త నీకిదే మృక్యదంగానవే కరుణామయాత్మక కంస మానవ వల్లభ. కంసుడిని ఓ కరుణామయాత్మక అంటున్నాడు. వాడికి కంసుడు లాంటి రాక్షసుడికి కరుణ ఉంటుందా? కనుక ఓ కంసభూపాల,
ఈ దేవకి వరస చేత నీకు చెల్లెలు, కానీ చెల్లెలు ఎలాంటిది? నీ కన్నబిడ్డ లాంటిది, మంచి గుణాలు కలిగింది, మెచ్చదగిన నడవడిక కలది, చిన్న పిల్ల, పిన్న వయస్సు కలది, చక్కటి లక్ష్మీ కళతో ఉప్పుతున్న కొత్త పెళ్లి కూతురు భయంతో ఉణికిపోతోంది, నీకంటే వేరు దిక్కు లేదు, ఈమెను రక్షించమని నీకు చేతులెత్తి మొక్కుతున్నాను అని వసుదేవుడు కొన్ని అనునయ వాక్యాలు, కొన్ని భేద వాక్యాలు పలికిన కోపం తగ్గలేదు కంసుడికి. కళ్ళ నుండి నిప్పులు కురుస్తుంటే కంసుడు దేవకీదేవిని చంపడానికి ప్రయత్నం చేశాడు. వసుదేవుడు కంసుడి మూర్ఖత్వాన్ని ఏమన్నాడు? కంసభూపాల, నువ్వు ఎంత కరుణామయుడివి అన్నాడు కదా. ఆయన కరుణామయుడు కాదు కంసుడు. దాంతో కంసుడు దేవకీదేవిని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ మూర్ఖత్వాన్ని గమనించి వసుదేవుడు తనలో తను ఇలా ఆలోచించుకుంటున్నాడు. ఎందును గాలము నిజమని పందతనంబునను బుద్ధి బాయక ఘనులై ఎందాక బుద్ధి నెగడెడి నందాక జరింపవలయు ఆత్మబలమునన్. నేను ఇప్పుడు వదిలేయడం లాభం లేదు, బేలతనం వల్ల ఉపయోగం లేదు. ఆత్మబలంతో బుద్ధికి పదును పెట్టి అది ఎంతవరకు ప్రసరిస్తుందో అంతవరకు ఉపాయాలను యోచిస్తూ ముందుకు సాగాలి. కాలమే వాస్తవం అనే వివేకాన్ని వదలరాదు అని అనుకున్నాడు మనసులో. అనుకుని మళ్ళా నిశ్చల బుద్ధితో వసుదేవుడు తనలో తను ఇలా అనుకుంటున్నాడు. ఆ పన్నురాలైన యంగన రక్షించి సుతుల నిచ్చదనంట శుభము నేడు, మీదెవ్వడెరుగును మెలత ప్రాణంబుతో నిలచిన మరునాడు నేరరాదే, సుతులు పుట్టిరయేని సుతులకు మృత్యువు వాలాయమై వెంట వచ్చనేని, బ్రహ్మచేతను వీడు పాటేమి యునులేక యుండునే సదుపాయమొకటి లేదే, పొంతమ్రాకుల గాల్పకపోయి వన్హి ఎగసి దవ్వుల వాని దహించు భంగి, కర్మవశమున భవమృతి కారణములు దూరగతి బంధుని కనేల తొట్టుపడగా. వసుదేవుడు తనలో తాను అనుకుంటున్నాడు, ఈ ఆపద పాలైపోయింది దేవకి, ఈ దేవకిని రక్షించడం కోసం ఇదిగో పుట్టబోయే కొడుకులను నీకు ఇచ్చేస్తాను అని అనడం ఇప్పటికి మంచిది. ముందు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. నేటికి ఈవిడ ప్రాణాలతో నిలబడితే రేపటికి ఏదో ఒక ఉపాయం ఆలోచించుకోవచ్చు, ఉపాయం వెతుక్కోవచ్చు. పుత్రులు కలిగి వాళ్ళకి వెంటనే మృత్యు వచ్చినా రాని, అప్పటిదాకా వీడు బ్రహ్మచేత ఏ అపాయం పొందకుండా ఉంటాడా? మాకు పుత్రులు కలిగి వాళ్ళకి వీడు అపాయం చేసే లోపల వీడికి ఏదైనా అపాయం వచ్చేయచ్చు కదా. అప్పటికి మంచి ఉపాయం లభించకపోతుందా? అందుకని అడవిలో పుట్టిన అగ్ని దాపున్న ఉన్న చెట్లకు కాల్చగా ఎగసి దూరంగా ఉన్న చెట్లను కాల్చినట్లు ప్రాణుల జననం మరణం అనే కారణాలు కర్మను అనుసరించి దూరంగా పోతూ ఉంటాయి. ఇంత తెలిసి నేనెందుకు కంగారు పడాలి అనుకుంటున్నాడు వసుదేవుడు. అనుకుని కొడుకులనిచ్చేదనని సతి విడిపించుట నీతి, వీడు విడిచిన మీదం గొడుకులు పుట్టిన గార్యము దడబడదే నాటికొక్క దైవం లేదే. కొడుకుల్ని చంపడానికి ఇచ్చేస్తాను అని చెప్తాను, అప్పుడు భార్యను దేవకిని వదిలిపెట్టేస్తాడు. అలా చెప్పి భార్యను విడిపించడం యుక్తమైన పని. వీడిప్పుడు వదిలేస్తే కొడుకులు కలిగే నాటికి పరిస్థితులు ఏమన్నా మారకపోతాయా? ఆనాటికి ఏ దైవమైనా అడ్డుపడకపోతుందా అని వసుదేవుడు అనుకొని, 8వ చూలు వీనిన్ దునుమాడినంచు మింట దూరపు పలుకుల్ వినబడియ నేల తప్పును వనితను విడిపించుటొప్పు వైళంబనుచున్. వసుదేవుడు అనుకుంటున్నాడు, అంతేకాక దేవకి 8వ గర్భంలో ఉన్నవాడు ఈ కంసుని సంహరిస్తాడు అని ఆకాశవాణి చెప్పింది కదా, ఆ మాట తప్పదు. కాబట్టి దేవకి బతుకుతుంది, 8 మంది పిల్లలు పుడతారు అని. అందుకని ఆకాశవాణి మాట తప్పదు కదా, ఆలస్యం చేయకుండా ఈవిడ్ని విడిపించడం మంచిది అని అనుకున్నాడు. ఆకాశవాణి మాటని కంసుడు కూడా తప్పించలేడు కదా. తిన్నని పలుకులు పలుకుతూ గ్రన్నన తగ పూజ చేసి కంసు నృశంసున్ మన్నించి చిత్తమెరియ బ్ర సన్నానను డగుచు బలిక శౌరి నయమునన్. అలా అనుకుంటూ వసుదేవుడు మర్యాదగా మాట్లాడుతూ ఆ క్రూరుడైన కంసుడిని గౌరవించే విధంగా తన మనసులో ఎంత దుఃఖం ఉన్నా ప్రసన్నమైన ముఖంతో అనునయంగా ఇలా అంటున్నాడు. తిన్నని పలుకులు పలుకుతూ గ్రన్నన తగ పూజ చేసి కంసు నృశంసున్ మన్నించి చిత్తమెరియ ప్రసన్నానుడగుచు పలిక శౌరి నయమునన్ అని ఇలా అంటున్నాడు. లలనకు పుట్టిన కొమరుని వలనందిగెదనచు గగన వాణి పలికే నంచలిగెదవేని మృగాక్షికి గల కొడుకుల చంపనెత్తు గ్రమమున నీకున్. ఓ బావా, ఈమెకు పుట్టబోయేడు 8వ పుత్రుని వల్ల కదా నీకు మరణం సంప్రాప్తిస్తుందని ఆకాశవాణి పలికిందనే కదా కోపం వచ్చింది నీకు. కాబట్టి ఈవిడికి పుట్టబోయే కొడుకులందరినీ వరుసగా నేను నీకు తెచ్చి ఇచ్చేస్తాను.
నువ్వు సంహరించేసేవాడని, అప్పుడు నీకు మరణం రాదు కదా అని. ఈ మాటలు విన్న కంసుడు ఆలోచించాడు, నిజమే కదా, ఈవిడికి 8 మంది కొడుకులు పుట్టి 8వ కొడుకు కదా నన్ను చంపేది, అందుకని ఇప్పుడు వదిలేస్తే సరిపోతుంది అని కంసుడు సమ్మతించాడు, సంతోషించాడు. ఆ 8వ కొడుకుని చంపేసినా లేదా కొడుకులు అందరినీ ఇచ్చేస్తా అన్నాడు కదా వసుదేవుడు. అందులో వసుదేవుడు సత్యమూర్తి, సత్యం పలుకుతాడు, మంచి వంశంలో పుట్టాడు. ఆ సద్గుణాలను, వసుదేవుడు సద్గుణాలను గ్రహించాడు కంసుడు. భయపడుతున్న చెల్లెల్ని వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వసుదేవుడు బ్రతికే భాగ్యం లభించిందని భార్యతో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు. మహోల్లాసంతో ఉన్నాడు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. విడువక కంసుని ఎగ్గులబడి దేవకి నిఖిల దేవ భావము తనకేర్పడనేటనొకని లెక్కను గొడుకుల నెనమండ్రనొక్క కూతుంగని ఆ విధంగా కంసుని చేత బాధించబడిన దేవకీదేవి సమస్త దేవతల భావమును తాను పొంది సంవత్సరానికి ఒకళ్ళు పుట్టారు. సంవత్సరానికి ఒకళ్ళ లెక్కన 8 మంది కొడుకులను ఒక కూతుర్ని కొంది ఆవిడ. సుదతి మున్నుగన్న సుతుకీర్తి మంతునే బొట్టు తడవ కంస భూవరునకు తెచ్చి ఇచ్చే చాలా ధృతి కలిగి వసుదేవు దాస పడక సత్యమందు నిలిచి. ఆవిడికి మొత్తం 8 మంది కొడుకులు కూతురు పుట్టారు, కానీ ఏడాదికి ఒకళ్ళు పుట్టారు ఆవిడికి. ఆ వసుదేవుడు మాట ఇచ్చాడు కదా, సత్య రూపం ఆయన. తన మనసులో చాలా ధైర్యంతో ఆడిన మాట తప్పని వాడే పుత్రుల కోసం ఆశపడకుండా దేవకిదేవి మొదటి కొడుకుని కీర్తిమంతుడు అనేవాడిని కనంగానే కంసుడికి అప్పచెప్పేశాడు. పలికిన పలుకులు తిరుగక సొలయక వంచనము లేక సుతుల రిపున కుంగలకక ఇచ్చిన తీరుండిల వసుదేవుండు దక్కని తరుడు గలడే అని పరీక్షణ్ మహారాజుకు సుఖమహర్షి చెప్తున్నారు. ఆ విధంగా భూమి మీద ఆడిన మాటం తప్పక వెనుదీయక మోసం చేసే ఉద్దేశం లేక మనస్సులో కలతపడక తన శత్రువైన కంసుడికి పుత్రుడు పుట్టంగానే తీసుకెళ్లి చంపడం కోసం తానే తెచ్చిచ్చిన ధైర్యశాలి వసుదేవుడు తప్ప ఇంకెవరైనా ఈ లోకంలో ఉంటారా? మానవేంద్ర సత్యమతికి దుష్కరమయ్య దెరుకగలుగు వానికి ఇష్టమయ్య దీశ భక్తి రతునికి రాని దెయ్యది ఎరుక లేని వానికి ఏది కీడు. రాజా పరీక్షణ్ మహారాజుతో అంటున్నారు సుఖ మహర్షి, సత్యసంధులైన బుద్ధిమంతులకు అసఖ్యం అంటూ ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారు. న్యాయాన్యాయములను తెలుసుకొని సామర్థ్యం కలవాడికి ఇష్టమైందంటూ ఏమీ ఉండదు. శ్రీహరి సేవలో ఆసక్తి కలవాళ్ళకి ఒకళ్ళకి ఇయ్యకూడంది అంటూ ఏమీ లేదు. జ్ఞానం లేని వానికి ఇది కీడు కనుక తలపెట్టరాదు అని అంటూ ఏమీ ఉండదు. ఇలా ఈ విధంగా సత్యం తప్పకుండా కొడుకును అప్పగించిన వసుదేవుడి మాట నిలకడకు కంసుడు మెచ్చుకున్నాడు. మొట్టమొదటి వాడే కీర్తిమంతుడు. ఆ కీర్తిమంతుడిని తీసుకొచ్చి ఇచ్చేశాడు కంసుడికి వసుదేవుడు. కొడుకు నీవు మరల గొనిపొమ్ము వసుదేవ వెరపులేదు నాకు వీని వలన నల్గ వీనికి భవ దష్టమా పుత్రుండు మృత్యువట వధింతు మీదనతని. ఎప్పుడైతే తీసుకొచ్చి పెద్ద కొడుకుని తీసుకొచ్చి ఇచ్చాడో ఆ పెద్ద కొడుకుని ఇవ్వంగానే కీర్తిమంతుడు అతన్ని ఇవ్వంగానే కంసుడు ఏమన్నా అంటే ఆశ్చర్యపోయాడు. ముందర ఆశ్చర్యపోయిన తర్వాత, బావా నీ కొడుకు నువ్వు తీసుకెళ్ళిపో, వీడి వల్ల నాకేం మరణ భయం లేదు కదా, వీడిని తీసుకెళ్ళిపో, అందువల్ల వీడి మీద నాకు కోపం కూడా ఏమీ లేదు, నీ 8వ పుత్రుడు కదా నాకు మృత్యువు, వాణ్ణి మాత్రం తీసుకొచ్చి ఇచ్చే, వాణ్ణి వధిస్తాను అన్నాడు. అలాగా కంసుడు పలికేసరికి వసుదేవుడు కొడుకుని తీసుకెళ్లిపోయాడు. కానీ పూర్తిగా ఆనందాన్ని పొందలేకపోయాడు. ఎందుకంటే ఆ దుష్టుడైన భావ స్వభావం గుర్తొచ్చినప్పుడల్లా భయపడుతూనే ఉన్నాడు. ఒక రోజు నారద మహర్షి వచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఆ ముందర పుట్టిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలి, మళ్ళా వాళ్ళ జన్మ కొంచెం తక్కువ, అందుకని వెళ్ళిపోవాలి. నారద మహర్షి వాళ్ళని చూసి వాళ్ళు వచ్చారు, మళ్ళా వాళ్ళు వెళ్ళిపోవాల్సిన ఆవశ్యకత ఉంది. అందులో కంసుడి దుర్మార్గం ఎంత దుర్మార్గుడు అనేది లోకానికి తెలియాలి. ఒకనాడు నారదుండొయ్యన కంసుని ఇంటికి జనదించి ఏకతమున. నారద మహర్షి పాపం మంచి పనులు చేశారు. దేవతల కార్యాలన్నీ కూడా ఏవి ఎలా జరగాలో అలా జరిపించారు నారద మహర్షి. ఆ కంసుడు, ఆ దుర్మార్గుడైన కంసుడి ఇంటికి వచ్చారు నారదుడు. ఒకనాడు నారదుండొయ్యన కంసుని ఇంటికి జనుదెంచి ఏకతమున. మందలోపలనున్న నందాదులను వారి భార్యలు పుత్రులు బాంధవులను దేవకి మొదలగు తెరవలు వసుదేవుడు ఆదిగా గల సర్వ యాదవులను సురలు గాని నిజంబు నరులు గారని చెప్పి కంసుండ నీవు రక్కసుడవనియు దేవమయుడు చక్రి దేవకి దేవికి పుత్రుడై జనించి భూతలంబు సెరుపబుట్టినట్టి చెనటి దైత్యులనెల్ల
జంపు ననుచు చెప్పి చనియే దివికి. ఒక రోజు నారద మహర్షి వచ్చారు. ఎవరి దగ్గరికి వచ్చారు? కంసుడి దగ్గరికి వచ్చారు. కంసుడి దగ్గరికి వచ్చి కంసుడి ఇంటికి వచ్చి ఏకాంతంగా కంసుడిని కలుసుకున్నారు. ఓ కంసుడా, రేపల్లలో ఉన్న నందుడు మొదలైన వాళ్ళు, వాళ్ళ భార్యలు, కొడుకులు, చుట్టాలు, దేవకి మొదలైన స్త్రీలు, ఈ నందుడు రేపల్లలో ఉన్న నందుడు ఏమవుతాడు? వసుదేవుడికి తోడల్లుడు అవుతాడు. మొదలైన స్త్రీలు, వసుదేవుడు మొదలైన యాదవులు, వీళ్ళంతా కూడా నువ్వేమనుకుంటున్నావు? వీళ్ళు మానవులు అనుకుంటున్నారు. వీళ్ళెవరు మానవులు కారు, దేవతలు అవతారాలు తీసుకున్నారు. దేవతలే కాని మానవులు కారు. నువ్వెవరో తెలుసా? నువ్వు రాక్షసుడివి, కాలనేమి అనే రాక్షసుడివి. నువ్వు కంసుడిగా జన్మించావు. కాబట్టి సకల దేవతా స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు దేవకీదేవికి పుత్రుడు అవుతాడు. పుత్రుడై పుట్టి ఈ లోకానికి కీడు తలబెట్టిన నిన్ను ఇంకా ఇతర రాక్షసులందరినీ చంపుతాడు అని నారద మహర్షి చెప్పి, నువ్వు జాగ్రత్తగా ఉండు, వీళ్ళందరూ కూడా దేవతలు, మీరేమో రాక్షసులు అని చెప్పేసి వెళ్ళిపోయారు. అప్పుడు రాక్షసుడైన వాడు దేవతల్ని బతకనిస్తాడా? బతకనివ్వడు కదా. నారదు మాటలు విని పెళ్ళారాటము పొంది ఎదువుల నిమిషులనియన్ నారాయణ కర ఖడ్గ విదారితుడగు కాలనేమి దాననియుమదిన్. నారదుడి మాటలు విన్నాడు కంసుడు, ఎంతో ఆరాటాన్ని పొందాడు. దేవతలు, యాదవులందరూ దేవతలు, నారాయణుని చేత వధించబడిన కాలనేమి తానే అని తెలుసుకున్నాడు. కలగంబారి మరంది చెల్లెలి నుదగ్ర క్రోధుడై బట్టి బద్ధుల గావించి హరిందలంచి వెసతోడ్తో వారు గన్నట్టి పుత్రుల జంపెన్ గురు నుగ్రసేను యదు దద్భోజంధకాధీషు నిర్మలు బట్టెంగడువాలి ఏలె ఏలె జలమారన్ శూరసేనంబులన్. వెంటనే ఎప్పుడైతే కంసుడికి సంగతి తెలిసిందో చాలా కలవరపడ్డాడు. మహాకోపంతో దేవకి వసుదేవుల్ని పట్టి బంధించి తీసుకొచ్చేసి వాళ్ళని జైల్లో పడేశాడు. పడేసి శ్రీహరిని తలుచుకుంటూ, వాళ్ళ శ్రీహరి నన్ను చంపుతాడు, వీళ్ళు కూడా దేవతలే, వీళ్ళందరినీ కూడా చంపేయాలి అని దేవకి వసుదేవులు కొన్న 6 కొడుకుల్ని చంపేశాడు, నరికేశాడు. అంతటితో ఆగలేదు. యదు భోజ అంధక దేశాలకు ప్రభు, తనకు తండ్రి, పరమ పవిత్రుడైన ఉగ్రసేనుణ్ణి, ఎందుకంటే ఉగ్రసేనుడు వద్దంటాడు కదా, అందుకని ఉగ్రసేనుణ్ణి పట్టి చెరసాల్లో బంధించాడు. పట్టుదలతో సూరసేన దేశానికి తానే రాజై పరిపాలించసాగాడు. తల్లిదండ్రినైన తమ్ముల నన్నల సఖులనైన బంధు జనులనైన రాజ్యకాంక్ష చేసి రాజుల సంపదు రవని ధరచు జీవితార్థులగుచు. రాజ్యకాంక్ష ఉన్నవాళ్ళు, రాజులు తమ జీవితాలను కాపాడుకోవడానికి ఎవరినైనా చంపుతారు. మనం చరిత్రలో చూసాం. అక్కడ తల్లి, తండ్రి, అన్నదమ్ములు, స్నేహితులు, బంధువులు అనే వరుసను కూడా లెక్క చేయకుండా సొంత అన్నదమ్ములనే చంపడం మనం చరిత్రలో చాలా మందిని చూసాం. అని రాజ్యకాంక్ష కలిగిన వాళ్ళు ఇలా చంపుతారు అని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు చెప్పి, ఓ రాజా, ఈ విధంగా రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు కంసుడు. రాక్షసులను అనుచరులుగా కూడగట్టుకున్నాడు. బాణుడు, భౌముడు, మాగధుడు, అఘాసురుడు, కేశి, ధేనుకుడు, బకుడు, ప్రలంబుడు, తృణావర్తుడు, చాణూరుడు, ముష్టికుడు, హరిష్ఠుడు, ద్వివిధుడు, పోతన, మొత్తం రాక్షసులందరూ మానవ రూపాలు ధరించిన రాక్షసులందరినీ తన వాళ్ళని చేసుకున్నాడు. మొదలైన రాక్షసుల సహాయంతో యుద్ధాలు చేస్తూ యాదవులందరినీ ఓడించాడు. వాళ్ళంతా తలలుంచుకుని ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి నిషధ, కురు, కోసల, విదేహ, విదర్భ, కేకయ, పాంచాల, సాల్వ దేశాల్లో జీవిస్తున్నారు. యాదవులందరినీ కూడా తరిమేసి వాళ్ళందరూ కూడా రాజ్యాన్ని వదిలిపెట్టి పారిపోయి మిగిలిన దేశాల్లో, కురు దేశంలో, కౌరవ దేశంలో, కోసల, విదేహ, విదర్భ, కేకయ, పాంచాల, సాల్వ దేశాల్లో తలదాచుకున్నారు. మరి కొంతమంది మాత్సర్యం మాని ఇంకేం చెయ్యాలి, కంసుడు ఉన్నాడు కదా అని కంసుడిని కొలుస్తూ మధురలో ఉండిపోయారు. తొడి కంసుడు దేవకి కొడుకుల నార్వర వధింప గురు శేషాఖ్యందొడవగు హరి రుచి ఆసతి కడుపున నేడవది అయిన గర్భం వయ్యన్. 6 చంపేశాడు కంసుడు. దేవకీదేవి కొడుకులను 6 వధించేసరికి ఆదిశేషువు అనబడే శ్రీ మహావిష్ణువు అంశ దేవకీదేవి 7వ గర్భంగా ప్రవేశించింది. అప్పుడు శ్రీహరి తను నమ్ముకున్న యాదవులకు కంసుని వల్ల భయం కలుగుతుందని తెలుసుకొని యోగ మాయతో ఇలా అన్నాడు, గోపికా జనములు గోపాలకులునున్న పశుల మందకు బొమ్ము భద్ర నీవు వసుదేవు భార్యలు వరుస కంసుని చేత
నాకలా బడి ఉండనందు జొరక తలగి రోహిణియను తరలాక్షి నంద గోకుల మందునున్నది గుణగణాఢ్య దేవకి కడుపున దీపించు శేషాఖ్యమైన నా తేజమీవ మరబుచ్చి నేర్పు మెరసి రోహిణీ దేవి కడుపున జొనుపు దేవకిని సుతుడ నగుదు నంస భాగయుతుడనై యశోదకు నందు పొలతి కందు మీద పుట్టెదీవు. యోగమాయని పిలిచారు పరమాత్మ. మహావిష్ణువు పిలిచి, ఓ భద్ర, నువ్వు గోపికలు గోపాలకులు కాపురం ఉన్న రేపల్లకి వెళ్ళిపో. వసుదేవుడు భార్యలు 8 మందిలో 7 మధురలో కంసం చేత చెరబడ్డబడ్డారు. వాళ్ళు చెరసాల్లో ఉంచబడ్డారు. కానీ రోహిణీదేవి మాత్రం తప్పించుకుంది. ఆవిడ తన చెల్లెలు యశోద దగ్గర ఉంది. చెరసాల్లో పడకుండా రేపల్లలో ఉంది. నువ్వు దేవి గర్భంలో ఉన్న వెలుగుతున్న శేషుడు అనే నా తేజస్సును నేర్పుగా తీసి రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టు. ఆ తర్వాత నేను దేవికి 8వ వాడినే పుడతాను. అంటే 7వ వాడు బలరాముడు, 8 శ్రీకృష్ణ పరమాత్మ. నేను దేవి పుత్రుడినే పుడతాను. నువ్వు నందుని భార్య యశోదకు కూతురువై జన్మించు. రోహిణికి చెల్లెలు యశోద. నానా విధ సంపదలకు దానకమై సర్వకామదాయినివగు నిన్మానవులు భక్తి కొలుతురు కానుకలును బలులునిచ్చి కళ్యాణమయ్యి. ఓ యోగమాయ, నిత్యమంగళ సర్వమంగళవిడ, నానావిధ సంపదలకు నిలయమని, అన్ని కోరికలను తీర్చే శక్తి గల దానివని మానవులు నీకు కానుకలు బలులు ఇచ్చి భక్తితో కొలుస్తారు. పరమాత్మ ఏం చెప్పారంటే, దేవికి 7వ గర్భంలో ఉన్న గర్భాన్ని తీసుకెళ్లిపోయి రోహిణి గర్భంలో పెట్టు. వసుదేవుడి భార్య రోహిణి, ఆవిడేమో రేపల్లెలో తలదాచుకుంది. ఆవిడ గర్భంలో ప్రవేశపెట్టు. నువ్వు అక్కడ యశోదకు గర్భంలో ప్రవేశించు. అక్కడ అమ్మాయిగా నువ్వు పుట్టు అని చెప్పారు. చెప్పి నువ్వు ఇలా చేసినందుకు నిన్ను ప్రజలు ఎలా పొగుడుతారంటే, అమ్మవారు వస్తోంది కదా, జనులందరూ నిన్ను కాళీక్షేత్రంలో దుర్గ అంటారు, భద్రేశ్వర క్షేత్రంలో భద్రకాళి అంటారు, వరాహశైల క్షేత్రంలో విజయ అంటారు, మాతృకా క్షేత్రంలో వైష్ణవి అంటారు, మానస క్షేత్రంలో కుముద అంటారు, అమరకుండక క్షేత్రంలో చండిక అంటారు, హస్తినాపుర క్షేత్రంలో కృష్ణ అంటారు, శ్రీశైల క్షేత్రంలో మాధవి అంటారు, కన్యాకుబ్జ క్షేత్రంలో కన్యక అంటారు, మాయానగర క్షేత్రంలో మాయ అంటారు, సుపార్శ్వ క్షేత్రంలో నారాయణి అంటారు, రుద్రకోటి క్షేత్రంలో ఈశాన అంటారు, నారాయణ ఆవిడ, బ్రహ్మక్షేత్రంలో శారద అంటారు, సిద్ధవన క్షేత్రంలో అంబిక అంటారు, 14 పేర్లతో కొనియాడుతుంటారు. అని ఇక వెళ్ళిరా అని సర్వేశ్వరుడైన శ్రీహరి ఆజ్ఞ ఇచ్చాడు. ఈ 14 నామాలను తలుచుకుంటే చాలు అమ్మవారి కరుణ ఉంటుంది. దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక, 14 పేర్లు అనే మహాప్రసాదం అనే యోగమాయ శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి విష్ణులోకం నుంచి భూలోకానికి వచ్చింది. ఆవిడ దేవకీ దేవి కడుపులో తేజరిల్లు దీప్త గర్భంబు మెల్లన దిగిచి యోగ నిద్ర రోహిణి కడుపున నిలిపిచనియే గడుపు దిగనంచు బౌరులు గలగబడగా. దేవకీదేవి కడుపులో దివ్య తేజంతో పెరుగుతున్నాడు శిశువు. ఆ కందకుండా వెలికి తీసి రోహిణీదేవి కడుపులో ప్రవేశింపజేసింది యోగమాయ. ఈ మాయను తెలుసుకోలేని పౌరులు అనుకున్నారు దేవకీదేవికి గర్భస్రావం అయిపోయింది, 7వ గర్భం నిలబడలేదు అనుకున్నారు. కానీ అది ఇంకో చోట నిలబడింది, రోహిణీదేవి గర్భంలో నిలబడింది అని. కృష్ణావతారం మొత్తం అంతా కూడా మాయలే అని. అంత బలము మిగులగలుగా బలభద్రుడనలోక రమణుడగుట చేసి రాముడనగా సతికి బుట్టె గర్భ సంకర్షణమున సంకర్షణుండనంగ ఘనుడు సుతుడు. కొన్ని నెలలకు రోహిణీదేవి గర్భాన ఓ కుమారుడు జన్మించాడు. ఆ దేవకీదేవికి పుట్టాల్సిన కుమారుడు రోహిణీదేవి గర్భాన జన్మించాడు. మిక్కిలి బలం కలిగిన వాడు కావడం వల్ల బలభద్రుడు అన్నారు. అందరినీ ఆనందింపజేసేవాడు కనుక రాముడు అన్నారు, బలరాముడు. గర్భాన్ని బయటకు తీయడం వల్ల జన్మించిన వాడు కాబట్టి సంకర్షణుడు అన్నారు. దేవకీదేవి గర్భం నుంచి బయటికి తీసి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టారు కాబట్టి సంకర్షణుడు అని అనేకమైన నామాలు కలిగాయి. అదిగో అతను చాలా గొప్పవాడు, సుఖ మహర్షి చెప్తున్నాడు. అనంతరం ఆ తర్వాత ఆనకదుందుభిమనమున శ్రీనాథుండంశ భాగ శిష్టత జొరగన్ భాను రుచినతడు వెలిగెను గానగబట్టయ్య భూత గణములకు నృపాం. బలరాముడు పుట్టిన తర్వాత శ్రీ మహావిష్ణువు అంశ
వసుదేవుని యందు ప్రవేశించింది. అలా ఆవేశించగానే వసుదేవుడు రెండో సూర్యునిలాగా ప్రకాశించట. పంచభూతాలకు జీవులకు కూడా ఆనందం కలిగింది. ఆ వసుదేవుడంత తనయన్ దఖిలాత్మకమాత్మభూతమున్ భావన రేఖయున్ భువన భద్రమునై వెలుగొందుచున్న లక్ష్మీ విభుతేజమచ్చు పడజేర్చిన దాల్చి నవీన కాంతితో దేవకి యొప్పే పూర్వయగు దిక్సతి చంద్రుని దాల్చు కైవడిన్. వసుదేవుడికిలో తనలో వ్యాపించిన ఆ శ్రీమన్నారాయణని మహా తేజస్సును దేవకీదేవి గర్భంలో ప్రవేశపెట్టారు. సృష్టి అంతా నిండి ఉన్నది, అన్నిటికీ ఆత్మ అయినది, పవిత్రమైనది, లోకాలకు మేలు చేసేది అయిన ఆ శ్రీమన్నారాయణని దివ్యమైన తేజస్సు దేవకీదేవి గర్భంలో ప్రవేశించగానే చంద్రోదయానికి ముందుగా తూర్పు దిక్కు అనే స్త్రీ ఏ విధంగా కాంతితో శోభిల్లుతుందో ఆ విధంగా దేవకీదేవి, ఎందుకంటే పరమాత్మే ఆవిడ కడుపులో ఉన్నారు, ప్రకాశించసాగింది. అంతవరకు విన్న పరీక్షణ్ మహారాజు వెంటనే ఇంతవరకు విన్న పరీక్షణ్ మహారాజు తర్వాత వృతాంతాన్ని అడుగుతున్నారు. ఏమైంది చెప్పండి నేను. అప్పుడు సుఖ యోగేంద్రుడు అంటే అంత ఇష్టంగా సుఖ మహర్షి చెప్తున్నారు, పరీక్షణ్ మహారాజు వింటున్నారు. సుఖ యోగేంద్రుడు ఇలా చెప్పసాగాడు. గురు తరముగ తన కడుపున సరసిజ గర్భాండ భాండ చేయములు గల యా హరిదేవకి కడుపున భూభరణార్థము వృద్ధి పొందే బాలార్కు క్రియన్. బ్రహ్మాండాలను అన్నిటినీ కూడా తన కడుపులో ఉంచుకున్న ఆ శ్రీ మహావిష్ణువు లోకాలను రక్షించడం కోసం దేవకీదేవి గర్భంలో బాల సూర్యునిలాగా వృద్ధి పొందాడు. అంత విమతుల మోములు వెలవెల బారగా విమలాస్య మోము వెల్వెలుక బారే మలయు వైరుల కీర్తి మాసి నల్లనగాగా నాతి చూచు కములు నల్లనయ్యే దుష్టాలయంబుల ధూమరేఖలు పుట్ట లేమయారున రోమలేఖ మెరిసే నరిమానసముల కాహార వాంఛలు దప్ప వనజాక్షి కాహార వాంఛ దప్పే శ్రమము సంధిల్లెరిపులకు శ్రమము గదుర జడత వాటిల్ల శత్రులు జడను వడగా మన్ను రుచి అయ్య భగతురు మన్ను సొరగా వెలదియుదరంబులో హరి వృద్ధి పొంద. ఎంత అద్భుతమైన పద్యం. అంత దేవకీదేవి గర్భవతులైన స్త్రీలకు కలిగే లక్షణాలన్నీ ఆవిడకి కనిపించడం మొదలెట్టాయి. ఆవిడ ముఖం తెల్లబడుతోంది. ఆవిడ ముఖం తెల్లబడుతుంటే పగవాళ్ళ ముఖాలన్నీ కూడా కళ తప్పి వెలవలబోతున్నాయిట. చనుమొనలు నలుపెక్కుతున్నాయి. శత్రువుల కీర్తి నలుపెక్కుతోందట. నూగారు మెరుస్తుంటే దుష్టులైన శత్రువుల పట్టణాల్లో ఉత్పాతాలు పుట్టేయట. దేవకీదేవి నూగారు మెరవడం అంటే మొహం నున్నగా అవుతుంది కదా. దేవకీదేవికి భోజనం మీద వాంఛ తప్పింది. ఆవిడకి వేవిళ్ళు. శత్రువులకు భోజనం మీద ఆశపోయిందట. ఎందుకంటే శత్రువులందరికీ మరణం దగ్గరకు వస్తోంది. ఆమెకు బడలిక పుట్టేసరికి పగవాళ్ళందరికీ బడలిక పుట్టిందట. ఆవిడికి బడలికము పరమాత్మని మోస్తున్నారన్న బడలిక, పగవాళ్ళకము పరమాత్మ రాబోతున్నారన్న భయంతో బడలిక. బద్ధకంగా అనిపించేసరికి శత్రువుల్లో తెలియని అలసట మొదలైంది, భయం మొదలైంది. ఆమెడికి గర్భవతులు కొంతమంది మన్ను తినడం ఇష్టం ఉంటుంది. మన్ను రుచి ఇష్టం కాగానే శత్రువులకి మట్టిలో కలిసిపోతామన్న భావం వచ్చేసిందిట. ఈ రీతిగా దేవకి గర్భమందు శ్రీహరి వృద్ధి చెందసాగాడు. తర్వాత సలిల మాయల నాగ జఠరార్భ కొనిగాన జనన కైవడి ఘర్మ సలిల మొప్పే నొగిదే జమాయింతి యుదర డింబకు కొల్వ గదిసిన క్రియదేహ కాంతి మెరసే భవనుడా కొమ్మ గర్భస్థుని సేవింప నొలసెన మెక్కిలి ఉర్పుల మరే గుంభినీయాలేమ కుక్షిగు నర్చింప జొత్యు భంగిని మంటి చొరవదనరే గగనమిందు వదన కడుపులో బాలు సేవలకు రూపు మెరసి వచ్చినట్లు బయలు వంటి నడుము బహుళమయ్యను పంచభూతమయుడులోన మొదల సతికి. పంచభూతాలే, పంచమహాభూతాలే తన రూపంగా గల ఆ శ్రీ మహావిష్ణువు దేవకీదేవి గర్భంలో పెరుగుతున్నప్పుడు జలములు ఆ చిన్నవాడిని చూసేందుకు వెళ్ళయ్యా అన్నట్టు ఆవిడికి పాపం దేవకీదేవికి చెమటలు చాలా అధికంగా వస్తున్నాయిట. గర్భవతులకు వచ్చే ఇబ్బందులన్నీ కూడా. అగ్ని బొజ్జలోని ఆ బాలుడిని సేవించడానికి వెళ్ళింది అన్నట్టు ఆవిడికి దేహ కాంతి అధికం అవుతోంది. గాలి ఆ శిశువుని ఆరాధించబోయిందా అన్నట్టు ఆవిడ నెమ్మదిగా నిట్టూర్పులు ఎక్కువ అవుతున్నాయి. గర్భవతులు నిట్టూరుస్తుంటారు కదా. భూదేవి ఆ గర్భస్థ శిశువును అర్చింపబోయిందా అన్నట్టు ఆవిడికి మన్ను తినాలనే బుద్ధి పుట్టిందట. ఆకాశం ఆవిడ కడుపులోని బుడతను పూజించడానికి వచ్చింది అన్నట్టు ఆవిడ దేవకీదేవి సన్నటి నడుము కాస్త విశాలమై వ్యాపించిందట. తర్వాత
అతివ కాంచి గుణం వల్లన బిగియంగ వైరివధు గుణం వ్రజం వదలే మెల్లన తన్వంగి మెయిదీవ మెరుగెక్క దుష్టాంగనాతను ద్యుతులడంగే నాతి కల్లన భూషణములు పల్పలనగా బరసతీ భూషణ పంక్తులెడలే గలకంటి కొయ్యన గర్భంబు దొడ్డుగా బరి పంధిదార గర్భములు పగిలే బొలతి కల్లన నీళ్లాడు ప్రొద్దులెరుగా నహిత వల్లభ లైదువలై తనర్చు ప్రొద్దు లన్నియుగ్రమమున బోవదొడగే నువిద కడుపున నసురారి యుంట చేసి. ఆ దేవకీదేవి గర్భంలో ఆ శ్రీ మహావిష్ణువు ఉండడం వల్ల, ఆ దేవకీదేవి గర్భంలో శ్రీహరి ఉన్న కారణంగా, ఆ కారణంగా ఆవిడ బంగారు మొలనూలు బిగుతైపోయిందట. ఈ విధి ఆవిడికి బంగారు మొలనూలు బిగుతైంది, పగవాళ్ల భార్యల మంగళసూత్రాల పురి వీడిపోయినట్టు అయిపోయింది రాక్షసులకి. దేహకాంతి ఆవిడకి హెచ్చు కాగా పగవారి భార్యల దేహకాంతి తగ్గసాగింది. ఆవిడకి ఆభరణాలు బరువు అవుతుంటే శత్రు భార్యల ఆభరణాలు సడలిపోతున్నాయి. ఆవిడ గర్భం వృద్ధి పొందుతుంటే శత్రురాజుల భార్యల గర్భాలు జారిపోతున్నాయి. ఆవిడకు ప్రసవ దినాలు సమీపించే కొద్దీ శత్రువుల భార్యలు సువాసనలుగా ఉండే రోజులు తగ్గిపోసాగాయి. కృష్ణ పరమాత్మ బయటికి రాగానే ఆయన లీలలు, ఆయన మాయలు మొదలెడతారు. ఇలా ఈ విధంగా జరుగుతుంటే జ్ఞాన కలునిలోని శారదయును బోలే ఘటములోని దీప కళికవోలే భ్రాత ఇంట నాకబడి ఉండే దేవకి కాంత గర్భ ఎగుచు. ఆ విధంగా జ్ఞానహీనుడైన వాని విద్యల కుండలోని దీపంలా 14 లోకాలను తన కడుపులో సంరక్షిస్తున్న ఆ శ్రీహరిని గర్భంలో మోస్తున్న దేవకీదేవి అన్యులకు కానరాకుండా అన్నగారింట్లో ఉండిపోయింది. కంసుడి దగ్గర జైల్లో ఉంది ఆవిడ. పాపం నిజానికి లోపల ఉంది. అంటే ఒక దీపాన్ని తీసుకెళ్లి కుండలో పెడితే బయటికి కనిపించదు కదా, బయటికి కనిపించకుండా ఆవిడ ఉంది. అంత నక్క అంత అతిలకంబు నెమ్మోగంబు తెలివియను మేని మెరుంగును మెలగడి సొబగునందూచి వెరగుపడి తరచు వెరచుచు కంసుండు తనలో నిట్లనియే. ఎప్పుడైతే ఈ దేవకీదేవికి ఈ చిహ్నాలన్నీ వస్తున్నాయో అంతకంతకు అధికం అవుతున్న దేవకీదేవి ముఖ తేజస్సు చూసి, శరీర కాంతిని, అందాన్ని చూసి కంసుడికి మనస్సులో ఆశ్చర్యము దిగులు ఎక్కువైపోతోంది. ఇలా అనుకుంటున్నాడు, కన్నులకు జోడబరువయ్యున్నది ఎలనాగ గర్భముల్లము గలగన్ మున్నెన్నడు నిట్లుండదు వెన్నుడు సొరబోలు గర్భ వివరములోనన్. కంసుడికి ఒక అనుమానం ఏంటంటే, ఏడోది ఎక్కడుందో తెలియదు, 8 7 అనేది లెక్క లేదు అతనికి. ఆలోచిస్తే ఈవిడి గర్భం నా మనస్సును కలతపెట్టడం మాత్రమే కాకుండా చూసేందుకు కూడా చాలా భారంగా ఉంది. ఇది వరకు ఎప్పుడు ఈవిడ ఇలా లేదు కదా, బహుశా శ్రీ మహావిష్ణువు ఈవిడ గర్భంలో ప్రవేశించి ఉండాలి అని కంసుడు అనుకుంటున్నాడు. ఏమి తలంచువాడ నిక నెయ్యది కార్యము నాడు నాటికింగామిని చూలు పెంపసగే గర్భిణి చెల్లెలి నాడు పేద నేనేమని చంపువాడ దగవేలని చంపితి నేని శ్రీయునొద్ధామ యశంబు నాయువును ధర్మమును చెడిపోవకుండునే. కంసుడు అనుకుంటున్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి, రోజు రోజుకి ఈవిడ గర్భం కాంతి ఎక్కువైపోతోంది. ఈ నిండు చూలాలు చెల్లెల్ని, ఒక ఆడదాన్ని ఇప్పుడు ఎలా చంపగలను? ఒకవేళ చంపితే నా సంపద, కీర్తి, ఆయువు, ధర్మం ఇవన్నీ నశించిపోతాయి కదా. అతనికి పెద్ద ధర్మం ఉన్నట్టు, కానీ అన్ని నశించిపోతాయి, అందరిలోనూ పేరుపోతుంది కదా. ఏం చెయ్యాలి? వావి ఎరుంగని క్రూరుని జీవన్మృతుడనుతు నింద సేయదు రతడు బోవును నరకమునకు దుర్భావంతో బ్రతుకుటొక్క బ్రతుకే తలపన్. వావి వరుసలు తెలియని క్రూరుడు బతికున్న సత్యనవాడితో సమానం కదా అని లోకలు అందరూ దూషిస్తారు. కంసుడు తనకి పాపం వస్తుంది అనుకోట్లా, లోకులు దూషిస్తారు. అలాంటి దుష్టుడు అనే పేరుతో బతకడం కూడా ఓ బతికైనా, వాడు నరకానికి పోతాడు అని పరిపరి విధాలుగా ఇప్పుడు కంసుడు చుట్టూ రాక్షసులు ఉన్నారు. ఆ రాక్షసులందరూ నువ్వు ధర్మాత్ముడివి, నువ్వు పుణ్యాత్ముడివి అని పొగుడుతున్నారు. అందుకని మిగిలిన వాళ్ళందరూ తిడతారేమో, నరకానికి వెళ్ళిపోతారు ఇలాంటి పనులు చేస్తాయని పరిపరి విధాలుగా కంసుడి మనస్సులో ఆలోచనలు నిలవనీయక మెదులుతున్నాయి. చివరికి తన క్రూర స్వభావాన్ని నెమ్మదిగా విడిచిపెట్టి ధైర్యంతో గంభీరాన్ని పాటిస్తూ శౌర్యాన్ని ప్రకటిస్తూ ఆ చెల్లెల్ని ఎందుకు చంపడం, ఆ పుట్టే వాడిని చంపేస్తే సరిపోతుంది కదా అనుకున్నాడు. చెల్లెల్ని చంపే ఉద్దేశాన్ని వదిలేసి మౌనంగా ఊరుకున్నాడు. పాపరాని దొడ్డ పగ పుట్టెనిక నెట్టు లిందు ముఖికి చక్రి ఎప్పుడు పుట్టినప్పుడే పట్టి పురిటింటిలో దెగ జూతు ననుచునెదురు సూచుతుండే. అయితే లోపల శత్రువుని తలుచుకుని భయపడిపోతూనే ఉన్నాడు. అణతరాని మహావిరోధం కలిగింది. ఏం జరుగుతుందో, ఈ దేవకీదేవికి ఎప్పుడు పుడతాడో శ్రీహరి, పురిటింట్లోనే వాడిని చంపేస్తాను
అని అనుక్షణం ఆవిడకి ఎప్పుడు ప్రసవం అవుతుందా అని ఎదురు చూస్తున్నాడు కంసుడు. తిరుగుచు గుడుచుచు త్రాగుచు నరుగుచు కూర్చుండి లేచు చనవర తంబున్ హరిదలచి దలచి జగమా హరిమయమని చూచ కంసుడారని ఎలుకన్. ఆ కంసుడు నిరంతరం అదే భయం, ఎడతెగని విరోధం చేత నిరంతరం విష్ణునామ స్మరణ చేస్తున్నాడు. ఎప్పుడు పుడతాడా ఎప్పుడు పుడతాడా అని ఇతర పనుల మీద ఆసక్తిని వదిలిపెట్టేశాడు. తిరుగుతున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, నీళ్లు తాగేటప్పుడు, నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచేటప్పుడు, ఇంకా తక్కిన వేళల్లో శ్రీ మహావిష్ణువుని మర్చిపోకుండా క్షణక్షణం తలుస్తూ ప్రపంచం అంతా కూడా శ్రీహరి రూపంగా చూడసాగాడు. అప్పుడు శ్రవణ రంధ్రంబుల నేశబ్దంబు వినబడు నదిహరి రవమని ఆలకించు. శ్రవణ రంధ్రములనే శబ్దంబు వినబడు నదిహరి రవమని ఆలకించు. నక్షి మార్గమున నెయ్యది చూడబడు నదిహరి మూర్తిగానోపునంచు చూచు. తిరుగుచో దేహంబు తృణమైన సోకిన హరికరాఘాతమో ఎనుచునులుకు. గంధంబులేమైన ఘ్రాణంబు సోకిన హరిమాలికా గంధమనుచునదరు. బలుకులెవ్వి అయిన బలుకుతో హరి పేరు పలుకబడి ననుచు భ్రమసి పలుకు. తలపులెట్టివైన తలచియా తలపులు హరి తలంపులనుచు నలుగదలచు. ఆ కంసుడి మానసిక స్థితి ఎలా ఉందో చెప్తున్నారు సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు. చెవులకు ఏదైనా చిన్న శబ్దం వినిపించగానే అమ్మో ఆ శ్రీహరి మాట్లాడుతున్నాడేమో అనుకుంటున్నాడు. శ్రీహరి మాట్లాడిన పలికేమో అని వింటున్నాడు. కనబడిన రూపాలన్నీ శ్రీహరి రూపాలేమో అనుకుంటున్నాడు. తన శరీరానికి ఒక గడ్డి పోచ తగిలిన ఇది ఏదైనా శ్రీహరి స్పర్శమో కావచ్చని కలవరపడుతున్నాడు. ఏదైనా పరిమళం సోకితే అది హరి మెడలోని వనమాలది కావచ్చని ఉలిక్కి పడుతున్నాడు. ఎవరేం మాట్లాడినా శ్రీహరి మాట్లాడిని భ్రమిస్తున్నాడు. ఆ విధంగా తనకు కలిగిన భావాలన్నీ శ్రీహరి భావాలుగానే భావిస్తున్నాడు. ఈ విధంగా వైరంతో ఉన్న చిత్తమంతా పరమాత్మనేందే సంపూర్ణంగా నిలిపాడు కంసుడు. ఆ సమయంలో ఇంద్రాది దేవతలు, నారదాది మునులు, బ్రహ్మ, శివుడు, దేవకి ఉన్న చెరసాల దగ్గరకు వచ్చి ఆవిడ గర్భంలో ఉన్న ఆ పురుషోత్తముణ్ణి ఇలా స్తుతించారు. బ్రహ్మాది దేవతలు దేవకి గర్భంలో ఉన్న దేవకీదేవి గర్భంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించడం. సత్యవ్రతుని నిత్య సంప్రాప్తి సాధను గాలత్రయమునందు గలుగువాని. భూతంబులైదును బుట్టు చోటగువాని నైదు భూతంబులందమరువాని. నైదు భూతంబులు నడగిన పిమ్మట బరుగువానిని సత్య భాషణంబు సమదర్శనంబును దరిపెడి వానిని. నిన్నాశ్రయింతుము నీయధీన మాయ చేత నెరుక మాలిన వారలు పెక్కు గతుల నిన్ను పేరుకొందు. రెరుగ నేర్చు విభుదు లేక చిత్తంబున నిఖిల మూర్తులెల్ల నీవయండ్రు. ఓ పరమాత్మ, బ్రహ్మాది దేవతలందరూ కూడా స్తుతిస్తున్నారు. ఓ పరమాత్మ, ఓ మహానుభావ, నువ్వు సత్యమే వ్రతంగా కలవాడవు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థల్లోనూ ఒకే ఆకారంలో ఉంటావు. పంచమహాభూతాలను పుట్టించిన వాడవు నువ్వే. అందులో ఉన్నవాడివి నీవే. అవి నశించిన పిమ్మట ఉండేవాడివి కూడా నీవే. సత్యభాషను సమదర్శనం గల నిన్ను మేము ఆశ్రయిస్తున్నాం. నీ మాయలో చిక్కుకున్న వాళ్ళు అనేక విధాలుగా నిన్ను పేర్కొంటారు. జ్ఞాన విజ్ఞాన మూర్తులైన మునులు అన్ని స్వరూపాలు నీవే అనే ఎరుకలో ఉంటారు అని. ప్రకృతి ఒక్కటి పాదు ఫలములు సుఖ దుఃఖములు 2 గుణములు 3 వేళ్ళు తగుర సంబులు 4 ధర్మార్థ ముఖరంబు లెరిగెడి విధములైదింద్రియంబు లారు స్వభావంబు లాశోక మోహాదు లూర్ములు ధాతువులొక్క 7 పైపురాలు 8 ప్రంగలు భూతంబులైదు బుద్ధియు మనోహంకృతులను రంధ్రములు 9 గోటరములు ప్రాణపత్ర దశకంబు జీవేశ పక్షయుగము గలుగు సంసార వృక్షంబు గలుగజేయ గావనడిగింప రాజ ఒక్కరుడవీవా. అంతేకాకుండా బ్రహ్మదేవతలు స్తుతిస్తున్నారు. ఈ సృష్టిలో సంసారం అనే ఒక వృక్షం ఉంది. దానికి ప్రకృతి అనేది పాదు. సుఖము దుఃఖము 2 ఫలాలు. సత్వము రజస్సు తమస్సు అనే 3 వేళ్ళు. ధర్మము అర్థము కామము మోక్షము అనేవి 4 పురుషార్థాలు. ఇంద్రియాలు 5, అవి గ్రహించే విధానాలు. శబ్ద స్పర్శ రూప రస గంధాలు 5 ఓడలు. ఆకలి దప్పిక శోకము ఆశ ముదిమి చావు అనేవి ఈ 6 కూడా దాని స్వభావాలు. చర్మము మాంసము రక్తము మేధస్సు
కొవ్వు, ఎముకలు, రేతస్సు అనేవి ఆ వృక్షానికి గల 7 పొరలు. పంచభూతాలు 5, బుద్ధి, మనస్సు, అహంకారము అనే 3 కలిపి 8 ఆ వృక్షానికి కొమ్మలు. కన్నులు, చెవులు, ముక్కు పుటాలు, నోరు, మలమూత్ర ద్వారాలు అనే 9 ఆ వృక్షానికి ఉండే నవరంధ్రాలు. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనే పంచప్రాణాలు. నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనంజయం అనే ఉప ప్రాణాలు. మొత్తం 10 ప్రాణాలు దానికి, ఆకులు. జీవుడు, ఈశ్వరుడు అనే 2 పక్షులు ఆ వృక్షం మీద నివసిస్తుంటాయి. ఇటువంటి మనుష్య దేహం అనే అద్భుత వృక్షాన్ని పుట్టించడానికి, పెంచడానికి, నశింపచేయడానికి కర్తవు నువ్వొక్కడివే కానీ వేరెవ్వరు కర్తలు కారు కదా అని బ్రహ్మాదులు పొగుడుతున్నారు. ఇంకా ఇలా అంటున్నారు. నీ దశదను చిత్తములిడి ఏ దశలకు బోక కడతురెరుకగలుగు వారాదూడ ఎడుగు క్రియని పాదంబను నావకతన భవసాగరమున్. జ్ఞానులైన వాళ్ళు ఇతర మార్గాల్లోకి వెళ్లకుండా నీ అందే తమ అంతఃకరణాన్ని నిలిపి సంసార సముద్రాన్ని నీ పాదములనే నావ చేత ఆవు దూడ అడుగును దాటినంత సులభంగా దాటేస్తారు. మంచి వారికెల్ల మంగళ ప్రదలయ్యు గల్లరులకు మేలు గాని ఎట్టి తనువులు ఎన్ని అయిన దాల్చి లోకములకు క్షేమమెల్ల ప్రొద్దు చేయుదీవు. మంచి వాళ్ళకి శుభాలను చేకూరుస్తుంటావు. దుష్టులను శిక్షిస్తూ ఉండే నువ్వు ఎన్నో అవతారాలను ధరించి లోకాలకు సర్వకాలాల్లోనూ క్షేమాన్ని కలిగించేవాడివి. ఎరిగిన వారల మనసును గురమాలిన ఎరుకలెరిగి కొందరు నీ పేరెరిగియు తలపగనొల్లరు పరతు రథోగతుల జాడ పద్మదళాక్ష. ఓ పద్మదళాక్ష, కొంతమంది మూర్ఖులు నీ స్వరూప అనుభవం లేని అజ్ఞానుల దగ్గర కొన్ని విషయాలు తెలుసుకొని మాకు అన్నీ తెలుసు అనే అహంకారంతో ఉంటారు. నీ నామ సంకీర్తన మహిమని తెలిసి ఉండి కూడా వాళ్ళు చేసేందుకు ప్రయత్నించరు. అలాంటి వాళ్ళు తప్పక నీచ జన్మాలెత్తి దుఃఖాల పాలవుతారు. నీ వారై నీ దశ తమ భావంబులు నిలిపి ఘనులు భయ విరహితులై ఏ విఘ్నంబుల జందక నీ వరలెడి మేటి చోట నెగడుదు రీష. ఓ ఈశ్వర, నీ యందు మాత్రమే ఆసక్తి కలవాళ్ళు, ఆ పరమాత్మ యందు మాత్రమే ఆసక్తి కలవాళ్ళు తమ మనస్సులను పరమాత్మ యందు మాత్రమే ఏ భయం లేకుండా ఉంచుకున్న వాళ్ళు ఎలాంటి కష్టాలకు లోనవరు. నువ్వు ఎక్కడుంటావో ఆ దివ్య లోకంలో వాళ్ళు నివసిస్తారు. నిన్ను 4 ఆశ్రమంబుల జనములు సేవింపనఖిల జగముల సత్వంబును శుద్ధంబును శ్రేయంబును నగు గాత్రంబు నీవు వందుదువు హరి. ఓ శ్రీహరి, బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు నిన్ను సేవిస్తూ ఉంటారు. 4 ఆశ్రమాల వాళ్ళు. నువ్వు సత్వగుణంతో కూడింది, పరిశుద్ధమైంది, మోక్షాన్ని ఇచ్చేది అయిన దివ్య మంగళ విగ్రహాన్ని ధరిస్తూ ఉంటావు అని బ్రహ్మాది దేవతలు ఆ దేవకీదేవి గర్భంలో ఉన్న పరమాత్మని స్తుతిస్తున్నారు. నలినాక్ష సత్వగుణంబుని గాత్రంబు గాదేని విజ్ఞాన కలిత మగుచు నజ్ఞాన భేదకం బగుటెట్టు గుణముల ఎందును వెలుగనీవనుమతింప బడుదువు సత్వ రూపంబు సేవింపంగ సాక్షాత్కరింతువు సాక్షివగుచు వాంగ్మనసముల కవ్వలిది అయిన భాగంబు గలుగు నీ గుణ జన్మ కర్మరహిత మైన రూపును బేరు నత్య నగన బుద్ధు లెరుగుదురు నిన్ను గొల్వనూహించు కొనుచు వినుచు దలచుచు బొగడుచు వెలయువాడు భవమునందడు నీ పాద భక్తుడగును. ఓ తామర రేకుల్లాంటి కన్నులు గల స్వామి, నీ దివ్య మంగళ విగ్రహం సత్వస్వరూపం. కాని పక్షంలో దివ్య జ్ఞానంతో నిండి ఉండి అది అవివేకాన్ని ఎలా నశింపజేయగలుగుతోంది? గుణములలో కూడా ప్రకాశిస్తుంటావు. విజ్ఞానప్రదమైన నీ దివ్యమంగళ విగ్రహాన్ని ఆరాధింపగానే సాక్షిగా ఉన్న నువ్వు పరిపూర్ణ స్వరూపంతో సాక్షాత్కరిస్తావు. ఆ కృష్ణ పరమాత్మ విగ్రహాన్ని ఆరాధిస్తే చాలు పరిపూర్ణ స్వరూపంతో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరిస్తారు. వాక్కుకు మనస్సుకు అతీతమైన వాడివి, గుణాలకు పుణ్యపాప మిశ్ర కర్మలకు అతీతమైన వాడివి. నీ రూపాన్ని పుణ్యాత్ములైన వివేకులు మాత్రమే గ్రహిస్తారు. నిన్ను ఆరాధిస్తూ, నీ గురించి యోచన చేస్తూ, నీ గాథలను వింటూ, ధ్యానిస్తూ, పొగుడుతూ ప్రకాశించే సత్పురుషుడు తిరిగి ఈ సంసారాన్ని పొందడు. నీ పాదములనే అంటిపెట్టుకుని ఉండిపోతాడు. ధరణి భారము వాసెను పురుషోత్తమ ఈశనీదు పుట్టువున భవచ్చరణాంబుజముల ప్రాపున ధరణియునాకసముగాంచెదము నీ కరుణన్.
నువ్వు జన్మించడం వల్ల భూదేవి యొక్క భారం తగ్గిపోతుంది. నీ పాద స్పర్శ చేత భూలోకాన్ని స్వర్గలోకాన్ని ఆనందంతో చూడగలం. పుట్టువు లేని నీకభవ పుట్టుట క్రీడయ కాక పుట్టుటే ఎట్టనుడున్భవాది దశలెల్లను జీవుల ఎంద విద్య దా జుట్టుచునుండు గాని నిన్ను జుట్టిన దింబలే బొంత నుండి జుట్టగలేమి దత్క్రియల జొక్కని ఒక్కటి వౌదువీశ్వరా. పుట్టుకే లేదు నీకు, అలాంటి పుట్టుక లేని నీకు అవతరించడం అనేది కూడా ఒక క్రీడ, ఆ పరమాత్మ యొక్క లీల. చావు పుట్టుకలు అజ్ఞానం కారణంగా జీవులను ఆవరిస్తుంటాయి. ఆ అజ్ఞానము లేదా మాయ నిన్ను స్పృశించలేక దూరంగా ఉండిపోతుంది. మాయ యొక్క ఆటల్లో నువ్వు చిక్కుకోవు కదా, అందుకనే నువ్వు ఈ జగానికి మొత్తానికి ఈశ్వరుడు. గురు పాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీ నృకేశరివై భిక్షుడవై హయాననుడవై ష్మాదేవతా భర్తవై ధరణీనాథుడవై దయాగుణగణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృక్కెద మిలాభారంబు వారింపవే. మొత్తం అన్ని దశావతారాలు చెప్పేస్తున్నారు బ్రహ్మాదులు. నువ్వు ఎన్నో అవతారాలు ఎత్తావు, దుష్టులను శిక్షిస్తూ లోకాలను కృపతో సంరక్షించావు. గురు పాఠీనమవై జలగ్రహమవై మత్స్య రూపుడవయ్యావు, కూర్మ రూపుడవయ్యావు, వరాహ రూపుడవయ్యావు, సంపత్కరుడైన నరసింహుడవయ్యావు, వామనుడవయ్యావు, హయగ్రీవుడవయ్యావు, పరశురాముడవయ్యావు, శ్రీరాముడవయ్యావు. 14 లోకాలను రక్షించిన నీకు నమస్కరిస్తున్నాం. ఈ భూభారాన్ని తొలగించాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ముచ్చిరియున్నది లోకము నిచ్చెలు కంసాది కలులు నిర్దయులేచన్ మచ్చిక గావగవలయును విచ్చేయుము తల్లి కడుపు వెడలి ముకుంద. ఓ ముక్తిని ప్రసాదించేవాడా, ఓ ముకుంద, కఠిన చిత్తులైన కంసాదుల వలన బాధలు అనుభవిస్తూ ఈ లోకం దుఃఖంలో మునిగుంది. ఈ లోకాన్ని కాపాడడానికి ఆ దేవకీదేవి గర్భంలో నుండి త్వరగా బయటకు రావయ్యా అని బ్రహ్మాది దేవతలందరూ ప్రార్థించారు. అని దేవకీదేవితో ఇలా అంటున్నారు. తల్లి నీ ఉదరంబులోన ప్రధాన పురుషుడున్నవాడెల్లి పుట్టెడి గంసుచే భయమింత లేదు నిజంబు మాకెల్ల వారికి భద్రమయ్యడు నింక నీ కడుపెప్పుడు జల్లగా వెల యాదవావళి సంత సంబున బొంగగన్. బ్రహ్మదేవులు ఆ మహావిష్ణువును స్తుతించి తర్వాత దేవకీదేవిని చూసి ఇలా అన్నారు. తల్లి, నీ గర్భంలో శ్రీ మహావిష్ణువు ఉన్నారమ్మా, రేపు అవతరిస్తాడు. కంసుడి వల్ల భయం లేదు, నువ్వేం భయపడకు, మాకందరికీ మేలు జరుగుతుంది, యాదవులు సంతోషాన్ని పొందుతారు, ఎల్లకాలం నీ కడుపు చల్లగా సుఖిస్తావు తల్లి, మా మాట నమ్ము అని ఈ విధంగా దేవతలు శ్రీహరిని స్తోత్రం చేసి దేవకీదేవిని ఆశీర్వదించి బ్రహ్మ ఈశ్వర్లతో తమ తమ నివాసాలకు చేరుకున్నారు. పంకజ, అప్పుడు శ్రీకృష్ణ అవతార ఘట్టం. పంకజముఖి నీళ్లాడను సంకటపడ కలుల మానసంబుల నెల్లన్ సంకటము దోచె మెల్లన సంకటములు లేమి దోచె సత్పురుషులకున్. ఓ పరీక్షణ్ మహారాజా, సుఖ మహర్షి చెప్తున్నారు, కమలము వంటి ముఖం కలిగిన దేవకీదేవి ప్రసవం దుర్మార్గులకు అంటే కంసుడు మొదలైన రాక్షసులకు మనస్సుల్లో బాధను పుట్టించింది. అంతేకాక మంచి వాళ్ళకి క్రమంగా వేదనలు తగ్గే సూచనలు గోచరించేలా చేసింది అని. స్వచ్ఛంబులై పొంగె జలరాసులేడును గలజు ఘోషణముల మేఘంబులురిమే గ్రహతారకల తోడ గగనంబు రాజిల్లె దిక్కులు మిక్కిలి తెలివి దాల్చే గమ్మని చల్లని గాలి మెల్లన వీచే హోమానలంబు చెన్నుంది వెలిగే గొలకులు కమలాళి కులములై సిరినొప్పే ప్రవిమల తోయలై పారెనదులు వరపుర గ్రామ ఘోషయై వసుధయొప్పే విహగరవ పుష్ప ఫలముల వెలసెవనము లలరు సోనలు గురిసిరయ్యమరవరులు దేవదేవుని దేవకీ దేవి గనగా. దేవకీదేవి ఆ శ్రీకృష్ణమూర్తిని ప్రసవించిన సమయంలో సృష్టి అంతా పులకించిపోయింది. సప్త సముద్రాలు స్వచ్ఛమైన నీటితో ఉప్పొంగాయి, మేఘాలు చెవులకింపుగా ధ్వనించాయి, ఆకాశం శుభగ్రహాలతో నక్షత్రాలతో ప్రకాశించింది, అష్టదిక్కులు దివ్య కాంతులతో ప్రకాశించాయి, కమ్మని వాసనలతో చల్లని గాలి మెల్లగా వీచింది, హోమాగ్నులు జాజ్వల్యమానంగా వెలగసాగాయి, కొలనులు తామర పూలతోనూ వాటిలో జుమ్మని తిరిగే తుమ్మెదలతోనూ కళకళలాడాయి, నదులన్నీ నిర్మలమైన నీటితో ప్రవహించాయి,
భూమి పట్టణాల్లో, గ్రామాల్లో, గొల్ల పల్లెలలో ఉత్సవాలతో సంరంభంగా కనిపించసాగింది. వనాలన్నీ పక్షుల కలకల రావాలతో, పుష్పాలతో, ఫలాలతో శోభించాయి. దేవతల ఆ సమయంలో పూల వాన కురిపించారు. పాడిరి గంధర్వోత్తముల ఆడిరి రంభాది కాంతల ఆనందమునన్ గూడిరి సిద్ధులు భయముల వీడిరి చారణులు మొరసే వేల్పుల భేరుల్. ఆ సమయంలో, ఆ శ్రీకృష్ణ జన్మ సమయంలో ఆ గంధర్వులు దివ్యగానం చేశారు. రంభ, ఊర్వశి మొదలైన అప్సరసలు సంతోషంతో నాట్యం చేశారు. విశ్వావసు మొదలైన సిద్ధులు ఆనందంతో పొంగిపోసాగారు. చారణులు భయాన్ని వదిలేసి ఆనందించారు. ఉత్సవ సంరంభంతో దేవతలు భేరీలు మ్రోగించారు. సుతుగని దేవకి నడురేయతి శుభగతి దారలును గ్రహంబులు నుండన్ దితి సుతని నిరాకరిష్ణున్ శ్రిత వదనాలంకరిష్ణు జిష్ణున్ విష్ణున్. అలాంటి సమయంలో గ్రహ నక్షత్రాలు అత్యంత శుభస్థానాల్లో ఉండగా రాక్షసులను తల్లడిల్ల చేసేవాడు, భక్తుల మనస్సులకు ఉల్లాసాన్ని కలిగించేవాడు, శత్రువులను గెలుచుటయే స్వభావంగా కలవాడు, 14 లోకాలలో నిండి ఉన్నవాడు అయిన ఆ కుమారుణ్ణి దేవకీదేవి అర్ధరాత్రి సమయంలో కన్నది. వెన్ను నినతి ప్రసన్నుని గ్రన్ననగని మెరుగుబోడి గడు నొప్పారెం ఉన్నమనాడు కళానిధి గన్న మహేంద్రాశ చెలువు గలిగి నరేంద్ర. ఆ అర్ధరాత్రి సమయంలో మేఘంలోని మెరుపు తీగలాగా ప్రకాశిస్తూ ఉన్న దేవకీదేవి గర్భం నుండి పౌర్ణమి నాటి షోడశ కళామూర్తి అయిన చంద్రుడిలాగా ఆ దేవదేవుడు ఉద్భవించాడు. అప్పుడు జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాల వక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు గంఠ కౌస్తుభమణి కాంతి భాసు గమనీయ కటి సూత్ర కంకణ కేయూరు శ్రీవత్స లాంఛనాంచిత విహారు నురుకుండల ప్రభాయుత కుంతలలాటు లలలాటు వైదూర్య మణిగణవర కిరీటు బాలు గున్నేందు రుచిజాలు భక్తలోక పాలు సుగుణాల వాలు కృపా విశాలు జూచి తిలకించి పులకించి చోద్యమంది యుబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే. అద్భుతం. అప్పుడు దివ్య రూపంలో దర్శనమిచ్చాడు ఆ బాలుడు ఎలా దర్శనమిచ్చాడు వాళ్ళకి? వసుదేవుడు చూశాడు. ఆ పిల్లవాడు నీలమేఘాన్ని పోలిన దేహంతో దీర్ఘమైన 4 చేతులను కలిగి ఉన్నాడు. ఆ పరమాత్మ మహావిష్ణువు యొక్క దర్శనం అయింది తల్లిదండ్రులు ఇద్దరికి. ఆ పరమాత్మ కన్నులు తెల్ల తామర రేకులను పోలున్నాయి. గద, శంఖము, చక్రము, పద్మము ఈ 4ంటిని చతుర్బాహువులందు ధరించున్నాడు. విశాలమైన వక్షస్థలం అందంగా ఉంది. కంఠమందు కౌస్తుభమణి మెరుస్తోంది. రత్నస్థగితమైన మొలతాడు, కంకణాలు, భుజకీర్తులు, శ్రీవత్సమనే పుట్టుమచ్చ ఇవన్నీ అత్యంత మనోహరంగా ఉన్నాయి. చెవులకు గల శ్రేష్టములైన మకర కుండలాల కాంతితో, అందమైన ముంగురులతో లలాటం శోభాయమానంగా వెలిగిపోతోంది. విలువైన మణులతో కూడిన మేలైన కిరీటం మెరిసిపోతోంది. నిండు చంద్రుళ్లాగా వెలిగిపోతున్నాడు. భక్తులను కాపాడేవాడు, మంచి గుణాలు కలవాడు, మిక్కిలి కరుణ కలవాడు అయిన బాలుని చూసి చూపు తిప్పుకోలేక శరీరం జలధరింప ఆ తేజస్సుకు ఆశ్చర్యపడి సంతోషాతిశయం చేత మహోత్సాహాన్ని పొందారు. స్నానము సేయగరామిని నానందరసాబ్ది మగ్నుడై విప్రులకొన్ ధేనులంబది వేలను మానసమున ధారవోసె మరి ఇచ్చుటకొన్. ఎంత ఆనందం వచ్చేసిందంటే వసుదేవుడికి ఆ ఉత్సాహంలో మహానంద సాగరంలో మునకలేస్తూ, పురిటి స్నానం చేయించడానికి కుదరదు కదా, వసుదేవుడు బ్రాహ్మణులకు 10,000 పాడి ఆవులను మానసికంగా దానం చేసేసాడు. ఈ పురిటి ఇంటి కుడ్య దీపంబును బోలిసాల దీపించి నిజంబీ పాపడు నలుముగముల యాపావని గనిన మేటి యగునని భక్తిన్. చాగి మృక్కి లేచి సరగునా నొసలిపై గేలు దమ్మిదోయి గీలు కొలిపి పాపడనక వెరక పాపని మొదలింటి పోకలెల్ల దలచి పొగడదొడగే. తర్వాత వసుదేవుడు ఇలా అనుకున్నాడు, ఈ పురిటింటికి మంచి ప్రకాశం గల దీపంలాగా వెలుగుతున్నాడు ఈ బాలుడు, ఇతడు తప్పక చతుర్ముఖ బ్రహ్మను కన్నా ఆ శ్రీ మహావిష్ణువు అని భక్తితో సాష్టాంగ నమస్కారం చేశాడు. అలా సాగి మృక్కి నెత్తి మీద తామర జంట లాంటి 2 చేతుల్ని చేర్చుకుని నమస్కారం చేశాడు. తన బిడ్డ అని భావించక
ఆ శిశువు సాక్షాత్తు పరమాత్మయే అని స్తుతించసాగాడు అని ఇక్కడ ఈ సంచికను ఆపుచేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. శ్రీకృష్ణ జననం అయింది. ఆ శ్రీకృష్ణ పరమాత్మగా మహావిష్ణువుగా దేవకి వసుదేవులకు కనిపించారు. ఇక్కడ ఈ సంచికను ఆపు చేస్తున్నాం. జయ శ్రీకృష్ణ.